శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, శరీరమే శాశ్వతమని బ్రతికి చనిపోయేటువంటి వారికి, ఆత్మ శాశ్వతమని బ్రతికి చనిపోయేటువంటి వారికి తేడా ఏమిటి? ఇది వీరి ప్రశ్న. ముందుగా అసలు ఆధ్యాత్మికతను లేదా దైవీ మార్గాలను, మత మార్గాలను ఒక అద్భుతాలుగా భావించుకోబాకండి. అది మన సహజ జీవితం. ఇవన్నీ మనిషికి సంబంధించినవే. దైవత్వము, దైవీ మార్గాలు, మతాలు, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నవే. ఒక సహజత్వంగా జీవించటానికి, ఒక సహజత్వంగా ఆలోచించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. కేవలం మనం చెప్పుకునేవన్నీ కూడా విషయాలను అర్థం చేసుకొని వీలైనంత మంచిగా బ్రతకటానికి మాత్రమే. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఉన్న సత్యము. సత్యం ఏది ఉందో అది. అయితే శరీరము నేను అని బ్రతికేటువంటి వ్యక్తి, ఇలా శరీరము నేను అనుకొని బ్రతుకుతున్న వ్యక్తుల్లో మంచివాళ్ళు లేరా అంటే ప్రపంచంలో ఎక్కువ మంది మంచివాళ్లే ఉన్నారు. అనేక మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళకు వచ్చిన దాంతో తృప్తిగా ఉంటూ, వాళ్ళ పనులు నిజాయితీగా చేసుకుంటూ, తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఎంతో చక్కగా హాయిగా బతుకుతారు. అలానే వాళ్ళకి సమస్యలు లేవా, కష్టాలు లేవా, బాధలు లేవా, అనారోగ్యాలు లేవా, ఇబ్బందులు లేవా, ఆర్థిక ఇబ్బందులు రావా, కుటుంబ ఇబ్బందులు రావా, సామాజిక ఇబ్బందులు రావా అంటే అప్పుడప్పుడు అందరి జీవితాలలో అన్నీ వస్తాయి. సుదీర్ఘమైనటువంటి 100 సంవత్సరాల జీవితం. అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉంటాయి, మనుషులతో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇబ్బందులను, సమస్యలను సహజంగా అవి ఉంటాయి జీవితంలో అని ఎదుర్కొంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతారు. మంచి వాళ్ళందరూ అలాగే ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటికి తగ్గ స్పందన ఉంటుంది. ఆ బాధకు తగ్గ నొప్పి స్పందన ఉంటుంది. ఆ సమస్యకు తగ్గ ఆందోళన స్పందన ఉంటుంది. అవన్నీ తగుమాత్రంగా ఉంటాయి. ఇప్పుడు దుఃఖంలో ఎవరు నవ్వరో, దుఃఖంలో దుఃఖమే వస్తుంది, తగుమాత్రంగా ఉంటాయి. అవి సహజం జీవితంలో. ఈ జీవితం అంటేనే సుఖదుఖములు. సుఖదుఖములు అంటే ఏంటి? మనకు అవసరాలు ఉన్నాయి కనుక, ఇష్టములు ఉన్నాయి కనుక, కోరికలు ఉన్నాయి కనుక. ఇక్కడ గమనించండి, కోరికలు వదిలేసిన అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీర్చుకోక తప్పదు బ్రతకాలంటే. ఈ అవసరాలు కొంచెం స్థాయి పెంచుకున్నప్పుడు కోరికలేని. అవి అవసరాల కోరికలు నిర్ధారించడం కష్టం. ఎందుకంటే పుట్టుకతోనే ఒక స్థాయిలో పుట్టేశారనుకోండి, అంటే పుట్టేటప్పటికే వాళ్ళ ఇంట్లో ఏసీలు, కార్లు, బిల్డింగులు, ఇంటి నిండా పనివాళ్ళు, కొన్ని సౌకర్యాలతో పుట్టేసి అలాగే శరీరానికి అలవాటు అయిపోయి పెరిగారనుకోండి, అవి వాళ్ళకి అవసరాలు అయిపోతాయి. కాబట్టి మన పుట్టుక స్థాయిలో మన శరీరానికి ఏం అలవాటు చేశాం? ఇప్పుడు అసలు పుట్టుకతోనే ఏ రోడ్డు మీద పుట్టేశారంటే అతి లేని పేద కుటుంబంలో పుట్టేశారు. వాళ్ళకి అసలు ఫ్యాన్ కూడా అలవాట్లేదు. ఏ ఫ్యాన్ కూడా తెలియదు, కరెంటు కూడా లేదు ఇంట్లో. ఏదో ఇంత తిని ఉన్నదాంతో ఏదో ఒక చిన్న రూమ్లో ఒక 5-6 కలిసి బతికేస్తున్నారు. ఏదో కాయ కష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. అప్పుడు వాళ్ళకి అది సహజమై ఉంటుంది. శరీరానికి మనం చేసినటువంటి అలవాట్లు సహజమవుతాయి. ఆ అలవాట్లు మనసు కింద మారి మనసు వాటిని సహజంగా భావించుకుంటుంది. అందుకని నీ పుట్టుకతో, నువ్వు పుట్టినటువంటి స్థితిలో, నువ్వు పుట్టిన స్థానంలో నీ శరీరానికి సహజ అలవాట్లుగా ఏమొచ్చినాయో, నువ్వేం చూసావో, నువ్వేం తిన్నావో, నువ్వేమి విన్నావో, నువ్వేం అనుభవించావో, నువ్వేం సుఖభోగాలు పొందావో, పంచేంద్రియాలతో నువ్వేం గ్రహించావో, నువ్వే భాష నేర్చుకున్నావో అది నీ మాతృభాష అవుతుంది. నువ్వు పుట్టిన చోట భాష చూడండి. మాతృభాష అంటే ఏంటి? అది స్వతహాగా ఆ భాషను నేర్చుకోకపోయినా, స్కూల్కి వెళ్ళి చదువుకోకపోయినా మనం మాట్లాడగలుగుతాం. ఆ భాష మాట్లాడి జీవించగలుగుతాం ఆ ప్రదేశంలో. మాతృభాష అంటే అది. అది మాతృభాష అంటే ఏదో మన శరీరంలోంచి పుట్టుకొచ్చిందని కాదు. పెరుగుతున్నటువంటి స్థితుల్లోనే చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ మనలో ఇంకిపోయిన సహజంగా మనం కూడా వాటిని విని వాటికి ఆన్సర్లు చెప్పి, మళ్ళీ వాటిని విని వాటికి ఆన్సర్లు చెప్పి
పదాలు నేర్చుకోకపోయినా, అక్షరాలు నేర్చుకోకపోయినా భాష మనలో ఇంకిపోయింది. అది మాతృభాష. అంతే తప్ప శరీరంలోంచి ఏ భాష పుట్టుకురాదు. అలా ఎక్కడ పెరిగిన వాళ్ళు, ఎక్కడ పుట్టిన వాళ్ళు, ఎక్కడ ఆ భాషలు వింటున్నారో అవి సహజంగా అయిపోతాయి. అలాగే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇంకొక చోటకి వెళ్ళి ఉన్నారనుకోండి, ఈ భాషలో మాతృభాషగా ఇక్కడ కొంతకాలం బతికారు, ఒక 20-30 సంవత్సరాలు ఇక్కడ బతికారు, ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇంకో 20-30 సంవత్సరాలు బతికారు అనుకోండి, ఆ భాష కూడా క్షుణ్ణంగా వచ్చేస్తుంది కొంతకాలానికి. 2 భాషలు మాట్లాడగలుగుతారు. అలా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అనేక భాషలు మాట్లాడగలుగుతున్నారు. మాతృభాష అంటే చదువుకోకుండా వచ్చేస్తుంది. అలాగే మాతృభాష ఎలా వస్తుందో అలవాట్లు, గుణాలు, స్వభావము ఇవన్నీ పుట్టుకతో వస్తాయి. అంటే నువ్వు పుట్టినటువంటి స్థితిలో నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి వనరులు, వసతులు ఏంటో వాటితో నీ శరీరాన్ని పెంచుతారు. వాళ్ళకి ఫ్యాన్ వేసుకునే అలవాటు ఉందనుకో, అమ్మో బిడ్డకి దోమలు కొడతాయి, గాలి ఆడదు, గాలి కావాలి అని ఫ్యాన్ వేస్తారు. ఏసీలు అలవాటు ఉంటే ఏసీ పెడతారు. వాళ్ళకున్న సౌకర్యములు నీ శరీరానికి అలవాటు చేసుకుంటూ వస్తారు. వాళ్ళు మాట్లాడే భాష నీ శరీరానికి అలవాటు చేసుకుంటూ వస్తారు. వారు తినే తిండి, వాళ్ళు కట్టుకునే బట్ట, అలా నీ ఇంటిలోనివన్నీ నీకు అలవాటు అయిపోతాయి సహజంగా. మతంతో సహా, దేవుడితో సహా, గురువుతో సహా, ఆచార సాంప్రదాయాలతో సహా, విధానాలు, పద్ధతులు అన్ని భౌతికము, ఆధ్యాత్మికము సమస్తము ముందు మీ ఇంట్లో నీకు అలవాటు అయిపోతాయి. అందుకని ఆ స్థితికి అలవాట్లు తగ్గితే, అంటే ఫ్యాన్ తగ్గిపోతే, మనం తిండి అలవాట్లు ఉంటాయి. మనకు ఒక స్థాయిలో తినటం అలవాటు అనుకోండి, తగ్గిపోతే, ఒక స్థాయిలో బట్టలు కట్టుకోవడం అలవాటు అనుకోండి, తగ్గిపోతే, ఇప్పుడు ఫ్యాన్ అలవాటు, ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు, కరెంటు పోతే నిద్ర పట్టదు, ఏసీ లేకపోతే నిద్ర పట్టదు. ఎందుకని శరీరమునకు అలవాటు అయింది. అందుకని శారీరక ధర్మాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శరీరానికి నిర్ధారించిన ధర్మము లేదు. ఎవరు ఎక్కడ పుట్టి పెరిగారో, ఇప్పుడు శరీరానికి ఎవరికైనా మానవ శరీరానికి నిర్ధారించిన భాష ఉందా? లేదు కదా. ప్రపంచంలో ఎవరు ఎక్కడ పుడితే అవన్నీ ఆ పుట్టిన ప్రదేశపు భాషలు వాళ్ళకి మాతృభాషలేని, ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే అన్ని భాషలు మాట్లాడతారు. అలాగే నిర్ధారించిన విధానం శరీరానికి పుట్టినప్పుడు ఏది లేదు. అసలు పుట్టినప్పుడు ఓన్లీ శరీరం ఉంది, బిడ్డ ఉంది, అక్కడ బిడ్డకి శరీరం ఉంది, ప్రాణం ఉంది, అంతే. నిర్ధారించినటువంటి ఏ విధానము, ఏ ఇతర ప్రపంచంలో ఉన్న విధానము ఆ బిడ్డకి ఇంకా లేదు. అక్కడి నుంచి బిడ్డ గ్రహింపు మొదలవుతుంది. ఆ గ్రహింపు ఎలా మొదలవుతుంది? ఎవరికి పుట్టారో వారి స్థాయి బిడ్డ స్థాయి, వారి అలవాట్లన్నీ ఈ బిడ్డ శరీరమునకు అలవాటు అవుతాయి. అలవాట్లన్నీ శరీరానికే. ఇప్పుడు ఫ్యాన్ అలవాటు అయ్యేది దేనికి? శరీరానికి. అయితే ఈ శరీరముతో అనుభవించి పంచేంద్రియముల ద్వారా గ్రహించిన శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధ అంటే వాసనల ద్వారా 5 రకములుగా గ్రహింపబడుతున్నటువంటి విషయములన్నీ శరీరం అనుభవించి వాటికి అలవాటు పడిపోద్ది. ఆ అలవాట్లన్నీ అనుభవించినవన్నీ గుర్తుంటాయి మనకి. ఆ గుర్తున్న ప్రాంతము పేరు మనసు. అవి ప్రాణశక్తిలో గుర్తుంటాయి, కానీ శరీరం అనుభవించింది. అందుకని మనకి నిప్పు పట్టుకుంటే కాలుతుందని తెలుసు, నీళ్లు హీటర్లు వేడిగా ఉంటాయని, మామూలుగా చల్లగా ఉంటాయని, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ ఇంకా చల్లగా ఉంటుందని, ఇలా మనకు అనుభవాలన్నీ తెలుసు. ఈ అనుభవాలు ఎలా తెలుస్తున్నాయి అంటే, అసలు ఫ్రిడ్జే తెలియని మనిషి ఇంట్లో పుట్టారు, ఒక పేదరికంలో పుట్టారు, రోడ్ల మీద పుట్టారు, ఒక భిక్షగాళ్ళకు పుట్టారు, అసలు ఏమీ తెలియదు అనుకోండి. వాళ్ళకి అది సహజం. రోడ్ల మీద పడుకొని దోమలు కొడుతున్నా కూడా నిద్రపోతారు. మీరు చూడండి ఎంతమంది బస్టాండుల్లో, రైల్వే ప్లాట్ఫారాల మీద, అనేక రోడ్ల మీద, బ్రిడ్జిల కింద ఇళ్ళు లేని, సదుపాయాలు లేక, అనేవాళ్ళు లేక బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది, కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరూ ఏం దుఃఖితులు అయిపోలేదు. మీరు వెళ్ళి చూడండి, అక్కడ కూర్చోండి కాసేపు. నేను 3 సార్లు పరిశీలించి వచ్చాను. మీరు వెళ్ళి కూర్చోండి, ఆ రైల్వే ప్లాట్ఫారాల మీద కూర్చోండి, వాళ్ళని చూడండి, ఆ బస్టాండ్లో కూర్చోండి. వాళ్ళు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, చోట్ల బీడీలు, సిగరెట్లు కాల్చుకుంటుంటారు, గొడవలు పడతా ఉంటారు, కబుర్లు ఆడుకుంటా ఉంటారు, ఆటలాడుకుంటా ఉంటారు, ఎంత భిక్ష తెచ్చుకుంటా ఉంటారు, లేదా వాళ్ళు ఏదో కూలీనాలు చేసుకుంటా ఉంటారు. మనలాగానే వాళ్ళు అన్నీ అనుభవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ స్థాయి అది. మనం పారేసిన వస్తువులు తిని బతికే వాళ్ళు ఉన్నారు, మనం మిగిలిపోయినటువంటి కూరలు, అన్నాలు, టిఫిన్లు ఇస్తే బతికే వాళ్ళు ఉన్నారు, మనం వదిలేసినటువంటి పాత బట్టలు ఇస్తే కట్టుకొని సంతోషంతో బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ సంతోషం అనేది, దుఃఖం అనేది, ఆనందం అనేది, హాయ్ అనేది, బాధ అనేది శరీరమునకు అయిన అలవాటుని మనసు గుర్తుపెట్టుకుంది.
అంటే అంతకు మించి ఏ విశేషత లేదు. అయితే మనిషి మరి పుట్టుకతో ఒక స్థాయిలో పుట్టినప్పుడు ఆ స్థాయి నుంచి కిందకి పడిపోతుంటే ఇబ్బంది పడుతూ ఉంటాడు సహజంగా ఏ మనిషి అయినా. అందుకని నువ్వు పుట్టినప్పుడు ఏ స్థాయి నీకు అలవాటు ఉందో ఆ స్థాయిని నిలుపుకునేలా సహజ ప్రయత్నం చేయి. అవే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైన చదువులు సంధ్యలు ఇవన్నీ నేర్చుకో, కొంచెం డబ్బు సంపాదించుకో. నీకు ఫ్యాన్ అలవాటు అయితే ఆ ఫ్యాన్లో వెళ్ళు. మితిమీరిన అలవాట్లు చేసుకోబాక, అత్యాశలకు పోబాక, దురాశలకు పోబాక, ఆశలకి పోబాక. నీకున్నదాంతో హాయిగా ప్రయత్నించు, సంతృప్తిగా ఉండు. అలా ప్రయత్నించుకో. ఎప్పుడూ ఒక అడుగు ముందుకేయటానికి, జీవించటానికి, ఇక్కడ 100 సంవత్సరాల జీవితం ఉంది కనుక జీవించడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ చేసుకో. లేదు దానికి సరిపోయింది, ఆశ తప్పులు చేయించే ఆశ కాదు నాది, భవిష్యత్తుకు ఆలోచన అంటే ఆశను పెట్టుకో, ధర్మపరమైన ఆశను పెట్టుకో. కానీ అలవాట్లు, నువ్వు కట్టుకునే బట్టలు, ఇప్పుడు ఇంట్లో మనకు అలవాట్లు ఉంటాయి. తల్లిదండ్రులు ఒక స్థాయిలో బట్టలు కొంటారు, ఒక స్థాయిలో చెప్పులు కొంటారు, ఒక స్థాయిలో సరుకులు కొంటారు, ఒక స్థాయిలో కూరగాయలు కొంటారు, ఒక స్థాయిలో వంటలు ఉంటాయి. ఈ స్థాయికి అంతు లేదు. అపర కుబేరులు ఒక రోజుకి ₹1,00,00,000 ఖర్చు పెట్టచ్చు. లేనివాడు ఒక రోజు ₹50 గడిపేసుకోవచ్చు. అసలు ఏమీ లేని వాళ్ళు భిక్షాటంతో గడిపేసుకోవచ్చు. మధ్యతరగతి వాళ్ళు రోజుకు ఒక 500 ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా ఒక ₹1000 ఖర్చు. ఇలా భిక్షాటన నుంచి మొదలుకొని రోజుకి వేల 100 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు వరకు ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్ని స్థాయిలు ఉంటాయి. అయితే నీ సహజ స్థాయి ఏంటి? నువ్వు ఎక్కడ పుట్టావో అది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పుట్టినప్పుడు మనకి ఏ స్థాయి లేదు శరీరానికి. అందరూ మాతృగర్భంలో ఒకే రకమైన వాతావరణంలో ఉన్నారు. మాతృగర్భంలో పిండం పెరుగుతున్నప్పుడు, అవయవాలు ఏర్పడుతున్నప్పుడు, ఆ 9 నెలల కాలం ఏది పడుతుందో ఆ కాలంలో జీవులందరికీ అక్కడ ఉండే ప్లేస్ ఒకటే, అక్కడ ఉండే వాతావరణం ఒకటే. అక్కడ ఏమి ఏసీలు, ఫ్యాన్లు ఇలాంటివి ఏమి ఉండవు, అన్నీ ఒకటే. లోపల వాతావరణం అంతా ఒకటే. అయితే తల్లిదండ్రుల యొక్క ఆదుర్దాలను బట్టి, స్ట్రెస్లను బట్టి, వాళ్ళ యొక్క భౌతిక ఆందోళనలను బట్టి కొంచెం ఏమన్నా అది ఎఫెక్ట్ అవ్వచ్చు బిడ్డకి. అంతేకాని వాతావరణ పరిస్థితులు అన్నీ ఒకటే, వాళ్ళ శరీరానికి అన్నీ ఒకటే. బిడ్డ తయారై బయటకు వచ్చి ప్రకృతిలో పడినాక ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు వీళ్ళ పరిస్థితులు అవుతాయి. అవి శరీరానికి అలవాటు అవుతాయి. అదే స్థాయి అయితే అది. వాళ్ళకున్న వసతులు వనరులన్నీ శరీరానికి అలవాటు అవుతాయి. అలా శబ్ద స్పర్శ రూప రస గంధములుగా. రసం అంటే రుచులు, గంధం అంటే వాసనలు. అలా వాళ్ళు పుట్టి పెరిగినటువంటి చోట్ల ఉన్న భాషలు, ఆ ప్రదేశాలు, అక్కడ కట్టు బొట్టు, తీరు తెన్ను, నడవడిక, ఇవన్నీ వాళ్ళకి సహజ స్వభావాలు అయిపోతాయి. అందుకే భాష మాట్లాడేటప్పుడు కూడా మీరు చూడండి, సపోజ్ మనం తెలుగు చెప్పుకుంటున్నాం. తెలుగు కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు, ఆ దగ్గర ప్రాంతాల వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు ఉచ్చారణ. తెలంగాణ ఉచ్చారణ ఇంకోలా ఉంటుంది, కోనసీమ ఉచ్చారణ ఇంకోలా ఉంటుంది, శ్రీకాకుళం వైపు ఉచ్చారణ ఇంకొకలా ఉంటుంది, ఇటు కడప అటు రాయలసీమ వైపు వెళ్తే ఉచ్చారణ ఇంకొకలా ఉంటుంది. అంటే ఒక్క తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు 2గా విడిపోయినాయి. ఒకప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశే. ఇక్కడ ఒక్క తెలుగులోనే 10-15 రకాల యాసలతో, ప్రాసలతో మాట్లాడతారు. అంటే భాష ఉచ్చారణ మారిపోద్ది. అది ఆ ప్రాంతీయతను బట్టి వచ్చింది. అక్కడ పెరిగే వాళ్ళకి అదే వస్తుంది. అలా ఎందుకు వచ్చిందంటే బోల్డ్ భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, అనేక రకాల పరిస్థితులు కలుస్తాయి. కొన్ని చోట్ల భాషలు మిక్స్ అయిపోతాయి. అలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఉచ్చారణ మారుతుంది. ఆ ఉచ్చారణే బిడ్డలకు వస్తుంది. అంటే ఏంటి? అసలు బిడ్డ పుట్టినప్పుడు మీరు గ్రహించవలసింది ఏది అలవాట్లేదు. జస్ట్ శరీరం ఉంది, గ్రహించే శరీరం ఉంది, ఆ శరీరాన్ని నడిపే ప్రాణశక్తి ఉంది, అంతే. అలా బిడ్డ పుట్టింది. ఇక్కడి నుంచి ఇంకా శరీరం గ్రహించటం మొదలుపెట్టింది. ఆ గ్రహించడానికి అనువుగా ప్రాణశక్తి ఉపయోగపడుతుంది శరీరానికి. గ్రహించినవన్నీ ప్రాణశక్తిలో గుర్తుంటున్నాయి. ఆ గుర్తు ఉండటాన్ని మనసు అన్నాం. అవే జ్ఞాపకాలు, అవే భావాలుగా, ఆలోచనలుగా ఉత్పన్నమవుతున్నాయి తిరిగి. ఇది మనిషి పరిస్థితి. అంటే ఇప్పుడు మనిషి అసలు ఏంటి? పుట్టిన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాడు. దేంతో? శరీరంతోనే. ఆ శరీరానికి అలవాటు అయిపోతున్నాయి. అలవాటు అయిపోయి మనసై కూర్చున్నాయి.
అయితే ఇలా ఎదుగుదలలో ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేశకాల పరిస్థితుల ధర్మాలు, చట్టాలు, న్యాయాలు ఇవేం తెలియదు ఎవరికి. కొంచెం ఎదిగినాక, పెద్దవాళ్ళైనాక, స్వతంత్రత వచ్చినాక దేశకాల పరిస్థితుల ధర్మాలు తెలుసుకుంటాం. చట్టాలు, శాసనాలు, నియమాలు ఆ ప్రకారం జీవించాలి. లేదంటే ఆ చట్టాలు శిక్షిస్తాయి మనని. ఇలా శరీరానికి అలవాటైనటువంటి అలవాట్లు ఏమున్నాయో మీ కుటుంబ విషయాలలో వాటిని అతిగా పెంచుకోకుండా, అలానే మీకున్న స్థితులకు తగ్గకుండా చక్కగా ఉన్న స్థితిలో అలా వెళ్ళిపోయేలా, అంటే మీకు అలవాటైన మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన స్థితుల్లో మీకు అలవాటైనట్లుగా వెళ్ళిపోయేలా మీరు మీ జీవితాన్ని మలుచుకోవాలి. అది వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, చదువుకొని ఆర్థిక సంపాదన అలా తెచ్చుకొని మనసును అక్కడ స్థిరపరుచుకోవాలి. ప్రపంచంలో కనబడినవన్నీ ఎక్కడికో తీసుకెళ్ళిపోకూడదు. తీసుకెళ్ళొచ్చు, అందులో తప్పుకోవడం ఏమీ లేదు. సామాన్యులుగా పుట్టిన వాళ్ళు, అపర కుబేరు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం భౌతిక జీవితము, శరీరమే శాశ్వతం అనుకొని జీవించే వాళ్ళు ఏం చేస్తారు అంటే దీనిని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ పెంచుకుంటూ 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 వెళ్ళిపోతారు. ఎందుకని? వేరే ధ్యాస లేదు అసలు. శరీరమే శాశ్వతం. ఈ శరీరంతో ఉన్నంత వరకు నేను శరీరమునకు సంబంధించినటువంటి సర్వ ప్రయత్నములు చేసి సర్వ సుఖభోగములను అనుభవిస్తాను. అలా నాకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఆల్రెడీ నేను పుట్టానంటేనే నాకు ఒక కుటుంబం ఉంది నా తల్లిదండ్రులతో. అప్పుడు శరీరమే శాశ్వతం అనుకున్నప్పుడు వెళ్ళిపోతా ఉంటాను. ఇప్పుడు మనకు ప్రపంచంలో కనపడుతున్న అపర కుబేరులందరూ వాళ్లే. అపర కుబేరులు ఏమైపోయారు? ఇప్పుడు చూడండి, ఎంతో మంది కుబేరులు చనిపోతూ ఉంటారు. తర్వాత వాళ్ళ వెనక తరాల వాళ్ళు మళ్ళీ ఆ వ్యాపారాలను వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. ఆ కుబేరత్వాన్ని కంటిన్యూ చేస్తారు. అలా ఎప్పటికీ సాగుతూనే ఉంటాయి. అలా చనిపోతారు. చనిపోయారు అనడానికి ఇంకా అర్థమేం లేదు. ఇందులో మంచివాళ్ళు మంచిగా మంచి పేరు తెచ్చుకు చనిపోతారు, చెడ్డవాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకు చనిపోతారు. చనిపోయినాక ఏముంది అక్కడ? ఏమవుతారు అన్నదానికి ఏమి లేదు. అయితే ఏమవుతారు అనే దాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు ముందు మన శరీరపర భావన కాబట్టి అడిగింది. శరీరపరంగా శరీరమే సత్యము, శాశ్వతము అనే భావనలో జీవించినప్పుడు శరీరముతో నేను ఎంత ప్రయత్నించి ఎన్నింటిని పొందగలను అన్నంత వైపు వెళ్ళిపోతారు. కొంతమందికి కొన్ని రకాల లక్ష్యాలు ఉంటాయి. నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకుంటారు, ఎక్కుతారు. నేను పెద్ద సినిమాలు చేయాలనుకుంటారు, ప్రపంచంలో గొప్పవాడిని, డైరెక్టర్నో లేకపోతే యాక్టర్నో అవుతారు. కొంతమంది అవుతారు. అందరికీ అవదది, కొంతమందికి అవుతారు. అలా అన్ని రంగాలలోనూ కొంతమంది వాళ్ళ కోరికలను బట్టి వెళ్తారు. ఏదైనా మొత్తానికి ప్రాపంచిక గుర్తింపులు, ప్రాపంచిక కీర్తి ప్రతిష్టలు, ప్రాపంచిక సంపదలు, ధన సంపదలు, ప్రాపంచిక సుఖభోగములు ఏదైనా అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. మొత్తం కీర్తి ప్రతిష్టలైన ఏదైనా. ఇప్పుడు చూడండి, అనేక మంది విపరీతంగా ఇప్పుడు క్రికెట్లు ఆడతారు, పెద్ద పేరు, ప్రపంచవ్యాప్త పేరు వస్తుంది. ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఎన్నో రంగాలలో ఉన్నారు, సౌందర్య పోటీలు ఉన్నాయి, ఎన్నో రంగాల్లో ఉన్నారు. అందరూ చచ్చిపోతారు, ఆఖరికి చచ్చిపోతారు అంతే. ఎవరమైనా చావుకు వెళ్తున్నాం. రోడ్డు మీద ఏమీ చేయకుండా కూర్చొని భిక్ష అడుక్కుంటూ చిన్ననాటి నుంచి మరణించే వరకు భిక్షతోనే బతికి అదే ప్లాట్ఫారం మీద అదే ప్లేస్లో అక్కడే జీవించినటువంటి వ్యక్తి కూడా చచ్చిపోతాడు. పెద్ద సెలబ్రిటీ అయిపోయి ప్రపంచం మొత్తం పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు కూడా చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయారు, మీరు ఎవరినైనా చూసుకోండి, చనిపోయారు అంతే. అంతకు మించి అక్కడ ఏమి ఉండదు. ఆఖరికి అందరికీ చావే ఉంది. అయితే చావు దేనికి ఉంది? శరీరమునకు ఉంది. శరీరమే శాశ్వతం అనుకున్న వాళ్ళు చనిపోయాననుకుంటారు, చనిపోతున్నాననుకుంటారు, చనిపోతాననుకుంటారు. చావు భయం వెంబడిస్తుంది వాళ్ళని. చావు భయం వెంబడిస్తుంది. ఆ చావు భయం అలా పెట్టుకొని ఏవో సాధించాలనుకొని, ఇవన్నీ లేకపోతే నేను బతకలేననుకొని, అంటే శరీరమే శాశ్వతము, శరీరమే నిజము, మొత్తం శరీరం 100% శరీరం కోసమే బతుకుతున్న వాళ్ళు, నేను, నాది, నావి, నా వాళ్ళు అనే భావనలో బతికేవాళ్ళు మొత్తం వాటి అభివృద్ధి కోసం, అంటే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం, వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం అలా ప్రయత్నించుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. కొంతమంది వాళ్ళు ఆగిపోయి పిల్లల్ని అభివృద్ధి చేయాలనుకుంటారు, కొంతమంది పిల్లలను తొక్కేసి వాళ్లే అభివృద్ధి చెందాలనుకుంటారు, పిల్లలు కూడా మా కాళ్ళ కింద పడి ఉండాలనుకుంటారు. ఇలా చిత్ర విచిత్రమైన భావాలతో ఉంటారు, అనేక లక్ష్యాలను పెట్టుకుంటారు. ఏదైనా మొత్తానికి సుఖభోగములు
ఈ సుఖభోగముల మధ్యలో ఖచ్చితంగా దుఃఖాలు వస్తాయి. ఫెయిల్యూర్స్ అన్నీ దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. అనుకూలతలన్నీ ఆనందాన్ని ఇస్తాయి, ప్రతికూలతలన్నీ బాధనిస్తాయి. కానీ అలా ముందుకు సాగిపోతే అలా వెళ్ళి 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 చనిపోతారు. ఎవరైనా ఇంతే. దీనికి మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఏంటి కథ అంటే, ఒక ఆయన ఇలా శరీరమే నేను ఈ శరీరమే అన్న భావన ఇంకేం లేదు ఆయనకి. ఏదో దేవుడు తెలుసు, మతం తెలుసు, నమస్కారం పెట్టుకుంటాడు, గురువులను గౌరవిస్తాడు, అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ చేసేది ఎందుకంటే నేను బాగుండటానికి. ఏదో పుట్టాడు, ఒక చిన్న మామూలు పేదరికపు కుటుంబంలో పుట్టాడు. చచ్చాయి పేదరికాన్ని ఎలా దాటాలనుకున్నాడు, చక్కగా చదువుకున్నాడు. ఆ చదువుకుంటూనే మంచి ఉద్యోగార్హత కలిగేటువంటి చదువులు చదివాడు, కష్టపడ్డాడు. లేదు ఇలాగే పేదరికంలో చావకూడదు అనుకున్నాడు. పేదరికంలో పుట్టొచ్చు కానీ పేదరికంలో చావకూడదు అనుకున్నాడు. మంచి మంచి కొటేషన్లు చదివాడు, ఎన్నో ఎమోషనల్ స్పీచెస్ విన్నాడు. ఎంతోమంది ఉంటారు మన గైడ్ చేసేవాళ్ళు, అప్పుడు మంచి మోటివేషనల్ స్పీకర్స్, అవన్నీ విన్నాడు. మొత్తానికి మోటివేట్ అయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చేటువంటి చదువు వరకు చదువుకున్నాడు. కానీ అనుకున్నాడు ఉద్యోగం అయితే ఒక పరిమితిలో ఉండిపోతాను, ఆ పరిమితిలోనే ఉండాలని ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఎలా నేను వ్యాపారాలు పెట్టి అభివృద్ధి చెందాలి, ఉద్యోగం అయితే ఎప్పుడు ఒక పరిమితికి లోబడిపోయి ఉంటాను, ధన సంపాదన ఎంతకంటే పెరగదు, వ్యాపారంలో అయితే నా ఇష్టం వచ్చినంత వ్యాపారాన్ని పెంచుకోవచ్చు అనుకున్నాడు. అయితే దానికి పెట్టుబడులు లేవు. ఒక పేదరికపు కుటుంబంలోంచి వచ్చి చదువుకున్నవాడు కష్టపడి కొంతకాలం ఉద్యోగం చేశాడు. తర్వాత నిదానంగా పెట్టుబడులు సమకూర్చుకున్నాడు, కొన్ని లోన్లు తీసుకున్నాడు, ఒక షాప్ పెట్టాడు. ఆ షాప్ని డెవలప్ చేస్తూ తన తెలివితో తన ప్రజ్ఞతో మొత్తానికి దాన్ని చిన్న షాప్ని పెద్ద షాపింగ్ మాల్ చేశాడు. అంటే ఒక చిన్న సైజు పట్టణాన్ని నిర్మించేశాడు. మీరు షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతాయి. ఇప్పుడు సినిమా హాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అందులో హోటల్స్ ఉంటాయి, బట్టల షాపులు ఉంటాయి, లేనిది ఉండదు. ఆ షాపింగ్ మాల్లోకి వెళ్తే మీకు ఏదైనా వినోదం నుంచి సర్వం ఉంటాయి అందులో, అక్కడ అనుభవించి వచ్చేయచ్చు. అలాంటి బ్రహ్మాండం వంటి షాపింగ్ మాల్ కోటాను కోట్లతో కట్టాడు. కట్టాడు. అతనికి ఒక 80, 85, 90 ఏళ్ళు వచ్చేసినాయి. బ్రహ్మాండంగా నడుస్తుంది అది. అతనికి 4 కొడుకులు, పెళ్లిళ్ళు చేశాడు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనవాళ్ళు మనవరాళ్ళు. బ్రహ్మాండంగా ఉంది అసలు వాళ్ళ కుటుంబం. మొత్తం శరీరము నేనన్న భావనతో సాగినటువంటి కుటుంబం. అంటే శరీరము నేనన్న భావన తప్పేం కాదండి, శరీరం మనమే. ఆధ్యాత్మికతలోకి వెళ్తే నువ్వు శక్తివి అనే విషయం తెలుస్తుంది అక్కడ. ఏది ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞాన చదువుకి వెళ్తే. అలాని మీరు మతాలు, దేవుళ్ళు, గురువుల దగ్గరికి వెళ్తే ఏం తెలీదు మీకు. అక్కడ రక్షణ, దేవుడు రక్షిస్తాడు, దేవత రక్షిస్తుంది, మా మతం రక్షిస్తుంది, మా మత దేవుడు రక్షిస్తాడు, మా గురువు గారు రక్షిస్తాడు అని మీకు తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. వాటిని నమ్మి వాళ్ళకి ఏం కావాలో, మీకేం కావాలో తెచ్చుకొని వాళ్ళకి ఏం కావాలో ఇస్తూ ఉంటారు. అవన్నీ అమ్మేవే. యంత్రతంత్ర మంత్రాలు ఇంక రకరకాలు ఉంటాయి అనేక మతాలను బట్టి. ఇవన్నీ ఎందుకు అంటే, నేను ఎలా అయితే నా స్వశక్తితో ప్రయత్నించుకొని నేను నాది నా వాళ్ళని కాపాడుకుంటున్నానో శరీర భావనలో, అలాగే ఇదే శరీర భావనలో నేను నాది నా వాళ్ళు బాగుండటానికి నా శక్తికి మించినటువంటి శక్తిని నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. అది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేది, దేవతల దగ్గరికి వెళ్ళేది, మతాల దగ్గరికి వెళ్ళేది, గురువుల దగ్గరికి వెళ్ళేది, తాళ్ళు తాయెత్తులు అంటూ వాళ్ళు అంటపడేది. అంటే నా కోసమే, అది కూడా భౌతికమే, శరీరపరమైన భావనే. అక్కడ దేవుడు ఉన్నాడు కదా, అది ఆధ్యాత్మికం అనుకోబోకుండా. ఆధ్యాత్మికము అంటే ఆత్మజ్ఞానం రావాలి. నన్ను నేను తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని అసలు మనకు తెలియజెప్పాలి ఎవరొకళ్ళు. అది మనలో పుట్టాలి. నన్ను నేను తెలుసుకోవటం అనేది నాలో పుట్టాలి. ఆధ్యాత్మికం వ్యక్తిగతం. సరే, ఇతను ఇలా అభివృద్ధి చెందాడు, పెద్ద షాపింగ్ మాల్. ఏదో అలా 85, 90కి వచ్చేసాడు. వృద్ధాప్యం వచ్చింది బాగా. ఒకరోజు ఏదో అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డబ్బు ఉందిగా నెంబర్ 1 హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 పిల్లలు, 4 కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పెద్దవాళ్ళు అయిన వాళ్ళు అందరూ ఆ షాపింగ్ మాల్ చూసుకుంటూ ఉంటారు. అది సామాన్యమైంది కాదు, ఎంతమంది ఉన్నా సరిపోద్దండి. వాళ్ళ కింద పనిచేసేవాళ్ళే 100లో బోల్డ్ మంది ఉంటారు ఆ షాపింగ్ మాల్లో. చాలా పెద్దదే. సరే, ఈయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ డాక్టర్ గారు చెప్పారు, పెద్ద వయసు కదండి, ఇంకేం బ్రతకడం కష్టం, ఏదో 2-3 గంటలు ఉండొచ్చు అని. మీరు ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోండి. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఇది విన్నాడు. ఎవరు? ఈ షాపింగ్ మాల్ కట్టిన ఆయన.
పేదరికంలో పుట్టి షాపింగ్ మాల్ కట్టి కోటాను కోట్లకు అధిపతి అయిపోయాడు. మొత్తం ఇదంతా నేను శరీరం అన్న భావనలో సాధించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరణిస్తున్నాడు. ఏముంది మరణించడానికి? అలా మరణిస్తాడు అంతే. ఇంకా మధ్యలో అతను తెలుసుకుందేం లేదు. అతను తెలుసుకుందంతా డబ్బు. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, మళ్ళీ పిల్లల్ని డబ్బు సంపాదించి సుఖభోగాలు ఈ ప్రపంచంలో అనుభవించి కీర్తి ప్రతిష్టలు పెంచుకొని ఎలా ధనం సంపాదించుకోవాలి, ఎలా హాయిగా బతకాలి, ఎటువంటి కోడలను తెచ్చుకోవాలి, ఎటువంటి అల్లుళ్ళని తెచ్చుకోవాలి, పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఎలా పెంచాలి, మనవాళ్ళు మనవరాళ్ళు, మళ్ళీ మొత్తం అంతా డబ్బు సంపాదన విద్య, ప్రాపంచిక విద్యలు అవన్నీ చక్కగా తెలుసుకున్నాడు. శరీర భావనలో అయ్యే తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరానికి అవసరమే ప్రపంచం. చక్కగా హాయిగా ఆనందంగా గడిపేశారు అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. ఈయనకి వయసు వచ్చింది కాబట్టి చనిపోతున్నాడు. అందులో పెద్ద విశేషం కూడా ఏం లేదు. డాక్టర్ కూడా అదే చెప్పాడు. ఆయన కూడా ఏం ఫీల్ అవటంలా. నేను అన్ని చక్కగా చేసేసాను, నా కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు అబ్బా అందరూ హాయిగా ఉన్నారు. అతిపెద్ద కుటుంబం, మొత్తం అందరూ షాపింగ్ మాల్ చూసుకుంటారు, కోటాను కోట్లకి అధిపతిని అయ్యాను, 100 తరాలు కూర్చొని తిన్నా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సంతృప్తిగా కన్ను మూయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రశ్నలో ఏమి అడిగారంటే, ఆ శరీర భావనలో చనిపోయే వాళ్ళు చనిపోతే ఏమవుతుంది, అసలు ముందు వాళ్ళ మానసిక స్థితి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈయన సంతృప్తిగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని మొత్తం పూర్తయిపోయింది జీవితం, వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడేమి ఇంకా శృంగారపు కోరికలు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడేమి ఓపిక లేదు. ఊరికినే షాపులో కూర్చుంటాడు పెద్దరికంగా, సీట్లు అంతే, తింటే అరగదు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఎందుకని జబ్బులు కాదు, వృద్ధాప్యమే శక్తిహీనతకు వస్తుంది. కంటి చూపు తగ్గిపోద్ది, చెవి ఎనిగిడి తగ్గిపోద్ది, ఆల్రెడీ కళ్ళజోడు వేసుకున్నాడు, చెవి ఎనిగిడి తగ్గిపోద్ది, శరీర బలం తగ్గిపోద్ది. మనం ఎంత ఎక్కువ తిన్నాం అనుకున్నా, ఎంత పౌష్టికాహారం ఇచ్చినా అది బలం కింద మారదు. ఇవన్నీ కామన్గా వస్తాయి. ఆ కామన్ స్థితిలోంచి మృత్యువుకి వెళ్తాం. దాన్ని అతను అంగీకరించాడు కూడా. అతనేం దుఃఖంతో లేడు, ఆనందంగానే ఉన్నాడు. నా జీవితం అయిపోయింది, పూర్ణ జీవితం అనుభవించేశాను, ఇప్పుడు చక్కగా చనిపోతున్నాను, ఏముంది నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని. ఇప్పుడు అతని మనస్థితి ఎలా ఉంటుంది అని ఈ కథను తయారు చేసిన ఆయన చెప్పాడు. ఎవరో, నేను విన్న కథ ఇది. ఈ కథను ఇంతకు ముందు అనేక శీర్షికల్లో చాలాసార్లు చెప్పాను. కానీ ప్రతిసారి మనకి సందర్భాన్ని బట్టి మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. ఇదంతా కేవలం మనలో మంచి పెంచుకోవడానికి మాత్రమే మళ్ళీ చెబుతున్నాను. ఆధ్యాత్మికత గొప్ప విషయం కాదు, భౌతికం తక్కువ విషయము కాదు. భౌతికము మనిషిదే, ఆధ్యాత్మికము మనిషిదే. రెండు ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక నాణానికి ఉన్న 2 కోణాలు అంతే. అంతకు మించి అందులో ఏ విశేషత లేదు. విశేషాలు, అద్భుతాలు, మహిమలు, మాయలు అంటగట్టుకొని మీ జీవితాలను మీరు పాడు చేసుకోబాకండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోబాకండి. అలానే మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకున్న ప్రమాదమే. మనుషులంతా ఒకటే. అది మనకంటే ఎవరు ఎక్కువ కాదు, మనకంటే ఎవరు తక్కువ కాదు, మనకెవరో బానిసలు కాదు, మనకెవరో యజమానులు కాదు. ఆ సత్యాన్ని తెలుసుకొని చక్కగా మనుషులందరితో హాయిగా ఉండండి, ధర్మంగా మంచిగా జీవించడానికి ప్రయత్నించండి. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానము. ఇప్పుడు ఈయన సంపూర్ణ జీవితాన్ని జీవించి చనిపోవడానికి కూడా ఆయన మనసు అంగీకరించే ఉంది. ఆయనకేం బాధ లేదు. ఎందుకంటే వృద్ధుడైపోయాడు, ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సుమారుగా 85 ఏళ్ళు దాటిపోయి 90 ఏళ్ళు వచ్చినాయి. సుమారుగా 60-65 ఏళ్ళ నుంచి ఆయన ఖాళీ అయిపోయాడు. పిల్లలు చూసుకుంటున్నారు, వ్యాపారాలన్నీ, ఆయన సీట్లో కూర్చుంటాడు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ శృంగార కోరికలన్నీ వృద్ధాప్యంలో తగ్గిపోయినాయి. ఇప్పుడు ఆ కోరికలు కలగట్లేదు. ఇంకా శక్తిహీనతకు వచ్చేస్తున్నాడు, ఊరికి కూర్చుంటున్నాడు. ఎవరు బతుకులాంటి బతికేస్తున్నారు, అడ్వైజులు ఇస్తున్నాడు జ్ఞానానుభవంతో. కానీ తనకే తెలుస్తుంది తను చేసే పని ఏమీ లేదు అని. ఎందుకని ఎవరు బతుకులాంటి బతికేస్తున్నారు. ఇప్పుడు తనకి ఇంకా చేయడానికి కూడా పని ఏమి లేదు, అలా కూర్చోవటమే. ఒకవేళ చేద్దామన్నా శారీరక శక్తి సహకారం లేదు. తనే ఇతరుల మీద ఆధారపడి ఇతరుల సహకారంతో బతకాల్సి వస్తుంది. యవన స్థితిలో ఉన్నటువంటి బలం లేదు. ఆయనకి అర్థమైపోయింది, ఇంక శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు మనం అని. ఆ స్థితికి వచ్చేసాం, వృద్ధాప్యానికి వచ్చేసాం, మరణం ఎప్పుడొకప్పుడు వస్తుందని ఆయన ప్రిపేర్ అయ్యి కూడా ఉన్నాడు. డాక్టర్ చెప్పాడు 2-3 గంటలని. ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఏంటి? మన ప్రశ్నలో ఇది ఉంది. శరీరమే శాశ్వతమని బ్రతికే వాళ్ళ స్థితి ఏంటి? వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగారో మరి ప్రశ్న సోదరి అని చెప్పుకుందాం. ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఏంటి అంటే, అందరూ ఉన్నారు చక్కగా, అన్నీ బాగున్నాయి, వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు, ఆయనకి ఏ దుఃఖం లేదు. కానీ ఆయనకు మానసిక స్థితి ఉంది.
ఎందుకని చిన్నప్పటి నుంచి ఆయన పేదరికంలో పుట్టి పేదరికంలో చావకూడదు అనుకున్నాడు. పుడతం పేదరికంలో పుట్టాను కానీ చావటం మాత్రం పేదరికంలో చావకూడదు, అపర కుబేరుడై చావాలనుకున్నాడు. కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలనుకున్నాడు. భౌతిక ప్రపంచంలో పదవులు, హోదాలు, కీర్తి ఏది ఉంటుందో అదంతా డబ్బుతో వస్తుంది కాబట్టి డబ్బు సంపాదిస్తే అన్నీ వస్తాయి అనుకున్నాడు. సంపాదించాడు. ఇప్పుడు ఆయన మానసిక స్థితిలో ఎప్పుడు అదే ఉంటుంది. అందుకని అంత దూరం ప్రయాణించుకుంటూ వచ్చాడు. అది ఎక్కడ సంతృప్తి పడలేదు. కాకపోతే వృద్ధాప్యం రావటం వలన, శక్తిహీనత వలన కొడుకులకు అప్పచెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఇంకా సంపదలు పెంచుకుంటానే ఉన్నాడు. ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ ఇంకా పెంచుతానే ఉంటుంది. ఊరు కూడా అవసరమైతే ఇంకో షాపింగ్ మాల్ కడతాడు. ఆగలేదేమి. ప్రయాణం సాగుతూనే ఉంది. ధన సంపాదన ప్రయాణం సాగుతూనే ఉంది. అది తరతరాలకు అందించి వెళ్తున్నాడు. నెక్స్ట్ తరానికి అందించి వెళ్తున్నాడు. ఎందుకని మరణము తథ్యం కనుక. అయితే ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఆగిపోయిందా? ఆగలేదు. వృద్ధాప్యం వలన శరీరం ఆగింది. మనసులో ఏముంది? మనసు మరణాన్ని అంగీకరించింది. ఎందుకంటే మరణం తప్పదు కనుక. అయినా మనసులో ఏముంది? పోనీ మనసు మరణాన్ని అంగీకరించిందిగా. శాంతించిన మనసా? సంతృప్తి పడిన మనసా? ఆగిపోయిన మనసా? కాదు. కానే కాదు. శరీర భావనలో జీవించిన మనసు ఎప్పటికీ ఆగదో, అది సాగుతూనే ఉంటుంది. శరీరం సహకరించకపోవడం వలన, వృద్ధాప్యం వలన, శరీరంలో అవయవాలన్నీ శక్తిహీనతకు లోనవటం వలన, తన బ్రతుకు తనకే కష్టం అవటం వలన పరుగులెట్టే మనసు పరుగెడుతున్నా కూడా పరుగులెడటానికి శరీరం సహకరించకపోవటం వలన ఆగినట్టుగా, తప్పనిసరిగా బలవంతంగా కూర్చుంటుంది అంతే. అది అంతేగాని అదేమి ఆగలేదు. ఆగినట్టు కూర్చుంటుంది బలవంతంగా. ఇప్పుడు ఈయన మనసులో ఏముందంటే ఆయన చావు బతుకులు కదా, అందరూ డాక్టర్ చెప్పాడు కదా 2-3 గంటల్లో చనిపోతాడు, మీ వాళ్ళు ఎవరిని ఉంటే పిలుచుకోండి, మీరేమన్నా మాట్లాడుకునేది చూసుకోండి అన్న డాక్టర్ వెళ్ళిపోయాడు. అక్కడ అందరూ బోర్ని ఏడుస్తున్నారు ఈ వార్త విని. ఎందుకంటే అసలు పాపం తండ్రి కదా, చుట్టూ ఉన్న వాళ్ళకి బంధువే కదా, దగ్గర వాడే, మొత్తం ఇవన్నీ ఆయన ఆస్తులన్నీ సంపాదించి వాళ్ళకి ఇచ్చింది ఆయనే, ఇప్పటికే గైడ్ చేసేది ఆయనే, ప్రేమాభిమానాలు ఉంటాయి కదా. ఏడుస్తున్నారు అందరూ. ఏడుస్తుంటే ఆయన మనసు ఎలా ఉందనేది ఈ కథలో చూపించాడు. ఈ కథను తయారు చేసిన ఆయన ఎవరో మరి మనకు తెలియదు. కథ విన్నాను నేను. ఆయనకి 4 కొడుకులు. అరే పెద్దవాడు ఎక్కడున్నాడు రా అన్నాడు. ఆయన బెడ్ మీద పడుకొని ఉన్నాడు, హాస్పిటల్ బెడ్ మీద. పెద్దవాడు ఎక్కడున్నాడు రా అన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు. అందరూ ఒకసారి నిశ్శబ్దమయ్యారు ఆయన ఏదో మాట్లాడుతున్నాడని. అంటే పెద్దవాడు బోరుని ఏడుస్తూ, అయ్యో మా నాన్నని తలుచుకుంటున్నాడు, చివరి చూపులు, చివరి క్షణాలు, మా నాన్నకి నేను గుర్తొచ్చానని, నానా నేను ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను నానా అని పని వచ్చి వాళ్ళ నాన్న చేతులు వేసి బోరుని ఏడుస్తున్నాడు. ఆయన చూశాడు, ఈడెక్కడే ఉన్నాడా అనుకున్నాడు. ఆయనేమి అసలు ఎమోషన్కి ఫీల్ అవట్లా, ఆయనకి ఏ ఎమోషను లేదు. వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు రా అన్నాడు. రెండో వాడు, అయ్యో మా నాన్నకి నేను గుర్తొచ్చాను అనుకొని గబగబ వెళ్ళి, నాన్న అందరం ఇక్కడే ఉన్నాం నాన్న, నీ మనవరాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరం ఇక్కడే ఉన్నాం, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. వెళ్ళి వాళ్ళ నాన్న చేతులు వేసాడు. వాళ్ళ ఆయనకి ఏ ఎమోషన్ లేదు. ఆ కొడుకు చేతులు వదిలేసి మూడో వాడు ఏడురా ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఓహో అందరినీ పలకరించాలనుకుంటున్నాడు, కొడుకులు అందరూ గుర్తొస్తున్నారు. మూడో వాడు వచ్చాడు ఏడుస్తూ, నానా నేను ఇక్కడే ఉన్నానని. వెళ్ళి వాళ్ళ నాన్న చేతులు పట్టుకు ఏడుస్తున్నాడు. నువ్వు ఉండరా అని చేతులు వదిలేసి, 4వ వాడు ఎక్కడ ఉన్నాడు రా అన్నాడు. 4వ వాడు పరిగెత్తుకొచ్చాడు, నన్ను తలుచుకుంటున్నాడు, మా నాన్న ఆఖరి చూపులు చూడాలనుకుంటున్నాడని. మళ్ళీ వాళ్ళ నాన్న మీద పడి చేతులు ఇట్లా పట్టుకొని బోర్ని ఏడుస్తుంటే ఒక్కసారి ఆ చేతులు ఇసురుగొట్టాడు. వెధవల్లారా, 4 ఇక్కడే ఉంటే షాపింగ్ మాల్లో ఎవడున్నాడు రా, వర్కర్స్ మీద వదిలిపెట్టి వచ్చేసారా అని తిట్టడం మొదలెట్టాడు. ఆయన మనసులో అది ఉంది. శరీరము నేననే బ్రతికేవాడికి ఆఖరి క్షణాల్లో మనసులో ఏముంటుంది అంటే, శరీరము నేనన్న భావనలో ఏ లాలసతో ప్రయాణం చేస్తారో, అది ధనమా, అది కీర్తి ప్రతిష్టలా, లేదా అది వ్యసనములా, తాగుబోతులా, తిరుగుబోతులా, వ్యభిచారులా, జోదగాళ్ళ, పేకాట్ల, ఏది అలవాటు చేసుకున్నారో, లేదా ఏదో ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతాలా, క్రీడాకారుల, సెలబ్రిటీల, ఏ భావాల వైపు వాళ్ళ ప్రయాణం అంటే కీర్తి ప్రతిష్టలు, హోదాలు, ధన సంపదలు, ఏ ప్రపంచంలో ఉన్న వేటి వైపు వాళ్ళ మనసు, వాళ్ళ జీవితం సాగించుకున్నారో, జీవితకాలం మొత్తం శరీరమే నేనన్న భావంలో ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తారు. వాళ్ళు అదే భావంతో చనిపోతారు.
కానీ శరీరం సహకరించకపోయినా మనసు ఆ భావాల్లోనే ఉంటుంది, ఈయనకి ఈ భావాల్లోనే ఉంది. ఇది వాస్తవ సత్యం. మనమైనా అంతే, ఎవరైనా అంతే. ఇంకా అది చెడైనా అంతే, మంచి అయినా అంతే. ఇక్కడికి శరీర భావం ఎండ్ అయిపోద్ది. ఏ భావాలతో సాగుతూ ముందుకెళ్ళారో అదే భావాలతో చచ్చిపోతారు. ఇక్కడికి శరీరం అంటే మనం నమ్మదగిన సత్యం, మన కళ్ళ కనపడే సత్యం, ప్రాపంచిక సత్యం ఇక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ ఇక్కడి నుంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి మహాత్ములు, మునులు, ఋషులు అందించిన సత్యం ఏంటంటే, ఏ భావనతో చనిపోయాడో శరీరం మాత్రమే వృద్ధాప్యం పొంది శిథిలమైపోయింది. చనిపోవటం అనేది శరీరం చనిపోయింది, మనసు చనిపోలేదు, ప్రాణశక్తి చనిపోలేదు. ఎందుకని మనసు ప్రాణశక్తిలో కలిసి ఉంది. ప్రాపంచిక విషయాలు ఏమనుభవించారో అవన్నీ మనసులో ఉన్నాయి. వాటినే వాసనలు అంటారు. వాసనలు అంటే ఏంటి? నాకున్నటువంటి కోరికలు, ఇష్టాలు, స్వభావము ఇవన్నీ సూక్ష్మ రూపంలో నా మనసులో గుర్తున్నాయి. అంటే పదార్థాలు లేవుగా. ఇప్పుడు నాకు పదార్థం పలానా రుచి ఇష్టం అనుకోండి, ఆ పదార్థం బయట ఉంటుంది, ఇష్టం లోపల ఉంటుంది. పలానా మనిషి ఇష్టం అనుకోండి, మనిషి బయట ఉంటాడు, ఇష్టం లోపల ఉంటుంది. అందుకని లోపల ఉన్న వాటిని, ఆ జ్ఞాపకాలని వాసనలు అంటారు. మరుజన్మకి కారణమే ఈ మనసు, వాసనలతో కూడిన మనసు, జ్ఞాపకాలతో కూడిన మనసు. ఎందుకని మనసుకు చావు లేదు, ఎందుకని అది ప్రాణశక్తి స్వరూపం. ఈ విషయాల సమూహంతో అది ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తన లోపల ఉన్నవన్నీ అనుభవించటానికి, ఇప్పుడు ఆ ముసలాయన, ఇందాక చచ్చిపోయిన ముసలాయన ఈ షాపింగ్ మాల్ నడుపుకుంటూ వృద్ధుడైపోయి ఆగాడు. కానీ లేదా ఆయన లోపల కోరికలు ఉన్నాయనుకోండి, ఎలాంటి షాపింగ్ మాల్స్ ఇంకో 4-5 పెట్టాలి, ఒక్కొక్క కొడుకు ఒక్కొక్కటి ఉండాలి, ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలి, తర్వాత మనవరాళ్ళు పెరుగుతుంటే మనిషికి ఒకటి ఏర్పాటు చేయాలి, బిజినెస్లు ఇంకా పెంచాలని చనిపోయే టైంగా చేయలేకపోయాడు అనుకోండి, అది మెయిన్ వాసనగా మళ్ళీ పడతాడు. ఇలా ఏదైతే అది తాగుబోతా, తిరిగిపోతా, మంచా చెడ ఏదైతే ఇది మహాత్ములు చెబుతున్నారు. మరుజన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన మహాత్ములంతా ఇవి చెబుతున్నారు. దానిని కొంచెం ఒప్పుకోవటానికి అనువుగా ఉంది అది. ఎందుకని? మన లాజికల్ అంటే తర్కబద్ధముగా, వివేచనాత్మకంగా, విచక్షణతో ఆలోచించినప్పుడు అనేక రకాల భావాలతో మనుషులు ఉంటున్నారు కనుక ఖచ్చితంగా గత జన్మల యొక్క వాసనలు ఈ మనుషులకు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే కొంతమంది బాల్యం నుంచే సంగీతం పాడేస్తూ ఉంటారు, కొంతమంది చాలా చిన్న వయసు నుంచి గణిత శాస్త్రంలో మహా దిట్టలై ఉంటారు. అంటే కొన్ని ఆశ్చర్యపోతాం మనం. సహజంగా ఉండవలసిన తీరుతెన్నుల కంటే అధికంగా ఉంటాయి. అంటే అధిక వాసనా బలంతో వచ్చిన వాళ్ళు అటు దుర్మార్గంలో అయినా, ఇటు మంచిలో అయినా, అటు చెడులో అయినా ఆ వాసన బలాన్ని ప్రదర్శిస్తారు. మొత్తం మనుషులందరికీ ఇది ఎంతో కొంత పనిచేస్తూనే ఉంటుంది. కనుక అలా వెనకటి జన్మ వాసనలు, వెనకటి జన్మ కర్మలు, కర్మఫలాలు వాసనల రూపముగా ఉండటం వలన మళ్ళీ అనుభవించడానికి శరీరం లేదు, మనసు ఉంది. మనసన్నీ ఎక్కడ? మనసులోనే. వాసనలన్నీ ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. స్వభావం ఎక్కడుంది? మనసులో ఉంది. గుణాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. గుర్తులు, భావాలు, భావోద్వేగాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. ఇవన్నీ వాసనలుగా మనసుతో ఉండిపోతే శరీరం లేదు. ఇప్పుడు ఇంకో శరీరం కావాలి. ఎందుకని? అనుభవించేది ఎప్పుడు భోగము, అంటే భోగించేది ఎప్పుడు శరీరమే. అది భోగం అంటే సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు. అనుభవానికి ఆలవాలమైంది శరీరం. కనుక ఇప్పుడు ప్రాణశక్తిలో ఉన్న మనసు ఇంకొక శరీరం కోసం ప్రయత్నించుకుంటుంది. ఇప్పుడు మనం రాత్రి నిద్రపోయినప్పుడు నిద్రలో శరీరం సహకరించటం లేదని కాసేపు సంచరించి కలలు గని, ఆలోచనలుగా సాగి కలలు గని ఇంకా శరీరం సహకరించట్లేదులే అని మనసు ప్రాణశక్తిలో విలీనం అయిపోద్ది. నేను కూడా కాసేపు ఆగిపోదాం, ఈ శరీరం ఇంకా సహకరించట్లేదని. తర్వాత ఉదయాన్నే లేచి మన లేపేస్తుంది, లేపేసి నడు తిరుగుదాం ఉంటుంది. అప్పుడు మనసు మళ్ళీ శరీరాన్ని పట్టుకొని రోడ్డు మీద తిరుగుద్ది. అదే మన జీవితం. కానీ శరీరానికి పరిమితి ఉంది, ఎందుకని అది పదార్థం. మనసుకు పరిమితి లేదు, ఎందుకని అది శక్తి, ప్రాణశక్తి. శక్తికి అసలు నాశనం లేదు, శక్తికి అంతము లేదు. పదార్థం రూపం ధరించింది కనుక రూపాన్ని కోల్పోద్ది. రూపం ధరించటాన్ని జననం అంటున్నాం, రూపం కోల్పోవటాన్ని మరణం అంటున్నాం, పేర్లు పెట్టుకున్నాం. కాబట్టి ఈ పదార్థాన్ని మనసు పట్టుకు తిరుగుద్ది. రోజు మనం నిద్రపోవటం, మేలుకోవటం కూడా జన్మ లాంటిదే.
దీని బేసిస్ మీదే జన్మలు తీసుకొని ఉంటారు. అంటే నా ఉద్దేశంలో చెబుతున్నాను. ఇప్పుడు మనం రాత్రి నిద్రపోయాం, ఉదయం లేచి మెలకు వచ్చిన కానీ ఏం చేస్తాం? రాత్రి ఎక్కడ వదిలేసామో జీవితాన్ని ఉదయం అక్కడి నుంచి ప్రారంభిస్తాం. చనిపోయే వరకు జరిగేది అంతే అందరికీ. రాత్రి ఎక్కడ నిద్రపోవడానికి ముందు జీవితాన్ని ఎక్కడ ఆపి పడుకున్నామో, జీవితంలో పనులను ఎక్కడ ఆపి పడుకున్నామో, జీవిత వ్యవహారాలన్నింటినీ ఎక్కడ ఆపి పడుకున్నామో ఉదయం లేచి వాటిని కంటిన్యూ చేసుకుంటాం. మెలకువ అంటే ఏంటి? జీవితపు కంటిన్యూ. నిద్ర అంటే ఏంటి? జీవితం బ్రేక్. నిద్రలో ఏం జరిగింది ఏమో నాకు తెలియదు, నేను లేను, అసలు సృష్టి లేదు. అదే ప్రాణశక్తి స్థితి. సరే, ప్రాణశక్తి స్థితి లేదుగా, ఇప్పుడు శరీరమే నేను అనుకుని జీవించే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది కదా ప్రశ్న. అన్నప్పుడు మరలా ఈ మనసు ప్రాణశక్తిలోనే ఉంది కనుక, మనసు ఎక్కడ ఉంటుంది? ప్రాణశక్తిలోనే ఉంది. అది ప్రాణశక్తిలోనే మళ్ళీ ఇంకో శరీరం కావాలని ప్రయత్నించుకుంటుంది. ఆ ఏర్పాటు అంతా అనంత సృష్టిలో ఉంది. అనంత సృష్టిలో ఎప్పుడు ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి లేదా సృష్టి శక్తి లేదా విశ్వశక్తి లేదా బ్రహ్మము, ఏ పేరుతో పిలవండి, అది తనను తాను సృష్టిగా వ్యక్తపరుచుకుంటూనే ఉంటది తనలోనే. ఆ వ్యక్తపరుచుకోవడంలో మరలా ఈ మనసు ఏదైతే ఇంకో శరీరాన్ని కోరుకుంటుందో దానికి అవకాశం వస్తుంది. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. అవకాశాలు ఏంటి ఏంటి అని అడగబాకండి, దాని మీద బోల్డు పుస్తకాలు రాశారు. అవన్నీ నిరూపించటానికి కుదరదు. అందుకని మరణం తర్వాతే అడగబాకండి, మరణానికి ముందు అడగబాకండి. అవన్నీ తర్కబద్ధంగా ఊహాత్మకంగా మహాత్ములు చెప్పిన వాటిలో కొన్ని విచక్షణ జ్ఞానంతో పరిశీలించుకుంటే ఒప్పుకోవటానికి అనువుగా ఉన్నాయి. ఎందుకంటే మోక్షము పొందకుండా, అంటే నేను శక్తిని తెలుసుకోకుండా, శక్తి శాశ్వతమని తెలుసుకోకుండా, శరీరమే శాశ్వతమని బ్రతికినటువంటి మనిషి తన సంపూర్ణతను పొందలేదు. కాబట్టి సంపూర్ణతను పొందాలి అంటే నేను శక్తిని అని, విశ్వశక్తిని నేనే, సృష్టి శక్తిని నేనే, ఆత్మశక్తిని నేనే అని తెలుసుకోవాలి. ఆ శక్తిలో కలిసిపోవాలి, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా అని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెబుతుంది. ఆ చదువును అభ్యసించి ప్రాక్టీస్ చేసి తమలోకి తాము వెళ్ళి ఆ స్థితిని పొంది, మేము ఆ జీవన్ముక్త స్థితిని, మోక్ష స్థితిని, ఆత్మసాక్షాత్కార స్థితిని, ఏదైతే మోక్షం అంటారో దాన్ని మేము పొందాము అని శరీరముతో జీవించి మనకి చూపించిన మహాత్ములు ఉన్నారు. వాళ్ళు ఇదంతా నిజమే, ఈ ఆత్మజ్ఞాన చదువు నిజమే, ఈ ఆధ్యాత్మిక చదువు నిజమే. ఎంతమంది ఎన్ని మతాలలో తిరిగినా, ఎన్ని దైవాలతో తిరిగినా, ఎంతమంది గురువులతో తిరిగినా, ఎన్ని దైవీ కార్యాలు శరీరపరంగా చేసినా ఆఖరికి అందరూ నేను నా ప్రాణశక్తిని అని తెలుసుకొని, ఆ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని, ఆ ఆత్మశక్తికి నశింపు లేదు అని తెలుసుకుంటే ఆ భావమే మోక్షం. అప్పటి వరకు శరీర భావనలో జీవించి చనిపోయే వాళ్ళందరూ కూడా మరలా తిరిగి పుడుతూనే ఉంటారు అనేటువంటి సత్యాన్ని నిరూపణ చేశారు మహాత్ములు. అది జన్మలు మరుజన్మలు ఉన్నవి అనేది ఈ సిద్ధాంతం మీద వచ్చింది. ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో వచ్చింది. పోనీ దీన్ని నమ్మొద్దా అంటే, కాదు, మేము ఆ స్థితులు పొందాము, జీవన్ముక్తులు అయ్యాము అని ప్రతి కాలములోనూ, అంటే ప్రతి మనుషులు, ఇప్పుడు మనం ఉన్న కాలంలో అనేక మంది ఉంటారు, అనేక మంది జీవన్ముక్తులు ఉన్నారు. జస్ట్ మనకు ముందు కాలంలో రమణ భగవానులు ఉన్నారు, నిసర్గదత్త మహారాజు ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతో మంది ఎక్కడో ఉండుంటారు. మళ్ళీ ఎప్పుడో పుస్తకాలు బయటకు వచ్చి ప్రచారాలు జరిగినాక అది మనకు తెలుస్తుంది. అలా అనేక మంది జీవన్ముక్తులు మనుషుల మధ్యలో జీవించి మేము ఆత్మస్వరూపులము, మేము శక్తి స్వరూపులము, శరీర భావన మాకు పోయింది, అనంత ఏకత్వపు శక్తి భావన వచ్చింది, ఈ శరీర భావాలు కలిగిన సృష్టి అంతా ఆ శక్తిలోనే ఉంది, శక్తి వేరు సృష్టి వేరు కాదు, అది మేము అనుభవించాము అని ప్రజలకు బోధించారు. అనుభవించినటువంటి స్థితిని వ్యక్తీకరించి జీవించారు. సామాన్య మానవుల్లాగా బతకలేదు. డబ్బు కోసం, కీర్తి కోసం, ప్రతిష్టల కోసం, సుఖభోగాల కోసం, లేదా శారీరక బాధలుగా అసలు స్వీకరించలేదు. బాధలు మాకు లేవు అని చెప్పారు. అసలు చాలా ఆశ్చర్యకరమైన జీవితంగా ఉంటది. ఏది? శక్తిని నేను అనుకొని జీవించిన వాళ్ళ జీవితం. వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. వాళ్ళని మహాత్ములు, యోగులు, మునులు, ఋషులు, తపస్సంపన్నులని మనం పిలుచుకుంటూ ఉంటాం. అందుకని ఇప్పుడు శరీర భావనతో జీవించేటప్పుడు ఆ లాస్ట్ భావన ఇందాక చెప్పుకున్నాగా, కొడుకులందరూ ఏడుస్తుంటే షాపులో ఎవరో లేరా అని తిట్టాడు ఆయన.
ఆ చేతులు ఎదిర్చి కొట్టాడు. అంటే ఆయన భావన ఎక్కడ ఉంది? షాపును పాడు చేస్తున్నారు, షాపును ఎవరి మీద నమ్మదులు పెట్టారు, ఆ వర్కర్స్ అని నమ్మకూడదు. తెలివి, మన డబ్బు మనం రక్షించుకోవాలి, దాన్ని పెంచుకోవాలి, అజమాయిషి చేసుకోవాలి. అలాగే పెంచుకొచ్చాడు ఆయన. అంటే మరణ సమయంలో కూడా ప్రేమానుబంధాలు వీటికంటే అవన్నీ ఉన్నాయి ఆయనకి, అవన్నీ పిల్లలకే ఇచ్చాడు. కానీ ధనం ఉంటే అన్నీ ఉంటాయి, దాన్ని పైకి తీసుకెళ్ళాలి అనేటువంటి, ధనాన్ని బాగా సంపాదించాలి, పైకి ఎదగాలి, ధనం ఉంటే అన్ని రకాల హోదాలు పదవులు అన్ని మన చుట్టూ చేరతాయి, మనకి సౌఖ్యంగా జీవించడానికి వీలుంటది శరీరపరంగా అనే భావనలో ఉన్నాడు గనుక కొడుకులు చేతుల్లో చేతులు పెట్టి ఏడుస్తుంటే విదిల్చి కొట్టాడు, అలా చనిపోయాడు. ఇప్పుడు ఆ చనిపోయిన జీవి ఏం చేస్తాడు? మళ్ళీ ఇదే భావనతో ఇంకో శరీరం కోసం వెతుకుతాడు. ఆ శరీరం మళ్ళీ ధరించే ఏర్పాటు సృష్టిలో ఉంది. అదేంటని అడగబాకండి, దాని మీద బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, కానీ నిరూపించడం కుదరదు. అక్కడ ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు వాదించుకుంటూ కూర్చుంటారు. వాదనలు ఎప్పుడు వస్తాయంటే నిరూపణ లేనిటువంటి విషయాల వైపు వెళ్ళినప్పుడు. మీరు నమ్మిన విషయం అర్థం అవటం కోసం నమ్మటమే తప్ప దాంతో మనకు పని లేదు. చనిపోయిన తర్వాత విషయంతో మనకేం పని ఉంది? అలాగే పుట్టకముందు విషయంతో మనకేం పని ఉంది? దాని గురించి ఎవరైనా చెప్పినా మనకి ఇప్పుడు దాంతో ఉపయోగం లేదు. ఇప్పుడు ఉపయోగం ఉన్నదంటే ఇప్పుడు మనం జీవించి ఉన్నాం. నేను జీవించి ఉన్నాను కాబట్టి చెబుతున్నా, మీరు జీవించి ఉన్నారు కాబట్టి వింటున్నారు. జీవించి ఉన్నాం కాబట్టి ప్రస్తుతం జీవించడానికి తినాలి, తాగాలి, కుటుంబం ఉంది, సంపాదించుకోవాలి, బతకాలి, చచ్చే వరకు చచ్చినట్టు బతకాలి. కాబట్టి దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఇది శరీర భావన. శరీర భావనలో జీవించిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా ఎంత చెడ్డవాళ్ళైనా ఆఖరి భావనలు ఏమున్నాయో ఈ జీవితం మొత్తం జీవించిన భావనలే ఆఖరి భావనలుగా మిగులుతాయి, మెయిన్ భావనలుగా మిగులుతాయి. మిగిలినవి కూడా ఉంటాయి సద్భావన. ఒక చెట్టుకి కొమ్మలు, ఆకులు, పువ్వులు, రెమ్మలు ఉన్నట్టు అన్నీ ఉంటాయి, వాటిని వాసనలు అంటారు. ఆ వాసనలు పట్టుకొని మరు జన్మకు వస్తారు, ఇంకో శరీరాన్ని ధరిస్తారు, మళ్ళీ జన్మెత్తి ఆ శరీరంలో మళ్ళీ ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే ఇక్కడ సృష్టి కొన్ని అద్భుతాలు చేసింది. ఏంటంటే ఈ జీవితం గుర్తుండటానికి అనువుగా 100 సంవత్సరాల జీవితం ఇదే శరీరంతో. కాబట్టి రాత్రి నిద్రపోయినప్పుడు నిద్రలో నేను లేను, నిద్రలో సృష్టి లేదు, సమస్తము మర్చిపోయి నిద్రపోయాం. ఇది అందరికీ ఎరుకే. మళ్ళీ లేచేటప్పటికి మెలకువగా ఏమైంది? అన్ని గుర్తొచ్చేస్తున్నాయి, వాటంతా అవే గుర్తొస్తాయి మెలకు వచ్చేటప్పటికి. అది సృష్టి చేసిన ఏర్పాటు. రాత్రి అన్నింటినీ వదిలిపెడితే నిద్రలోకి వెళ్తాను, లేకపోతే వెళ్ళలేను, నిద్ర పట్టదంటాను. అన్నింటినీ వదిలిపెట్టి నిద్రపోతాం, మళ్ళీ మెలకువ అంటే అన్నింటినీ పట్టుకోవటం అంతే. ఏంటి అన్నింటినీ? శరీర మనోభావాలు. శరీర మనోభావాలను వదిలి ఎక్కడికి వెళ్తున్నాం? ప్రాణశక్తిలోకి వెళ్ళాం. నిద్ర అంటే అంతే. సరే, అది శరీర భావంలో తెలియదు అసలు ఎవరికి. శక్తి భావంలో శక్తి చదువుకి వెళ్తేనే తెలుస్తుంది, అది ఆధ్యాత్మిక చదువుకి వెళ్తే అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ సృష్టి ఈ విషయం ఎందుకు చెబుతున్నాయంటే సృష్టి గుర్తుండేలా పెట్టింది. రాత్రి నిద్రపోయి మళ్ళీ ఉదయం లేచేటప్పుడు గుర్తు లేదనుకోండి, ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ జీవితం అవుద్ది. అప్పుడు 100 సంవత్సరాలు నేను జీవిస్తున్నాను, శతమానం భవతి అనేది లేదు. కానీ ఇక్కడ ఒక శరీరంతో నువ్వు 100 సంవత్సరాలు జీవిస్తున్నావు అనేది నీకు గుర్తుండటానికి సృష్టి చేసిన ఏర్పాటు ఇది. నిద్ర, మెలకువ గుర్తుండేలా. ఆ గుర్తుండటమే మనసు. గుర్తుపెట్టుకుంది మనసు, అది మళ్ళీ గుర్తు చేస్తుంది మనకి. శరీరం యంత్రం, గ్రహణ యంత్రం అంతే. ఆ మనసు స్వరూపం ఏంటి? ప్రాణశక్తి. మరి మనసుని ఎందుకన్నారు? శరీరంతో గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో ఉన్న భాగం పేరు మనసు, మిగిలిన భాగం అంతా ప్రాణశక్తే. ప్రాణశక్తిలో అంటే మొత్తం ప్రాణశక్తిని 100 అనుకుంటే ఆ 100లోంచి 1ని తీసి పక్కన పెట్టి ఆ 1ని మళ్ళీ 1,00,000 రెట్లో 1,00,000 రెట్లో విడదీస్తే అందులో ఒక భాగంలో మనసు ఉంటుంది అంతే, మిగిలిందంతా ప్రాణశక్తి. అంటే దీని కంపారిజన్ ఎలా చూడాలి విశ్వంలో అంటే మొత్తం ఉన్నదంతా సర్వవ్యాపక ఆకాశము. ఆకాశం అనే ఖాళీ ఉంది, అందులో గ్రహగోళ నక్షత్రములు అక్కడక్కడ ఉన్నాయి. మొత్తం ఖాళీ సర్వవ్యాపకంగా ఉంది. అంటే ఉన్నదంతా 100% సర్వవ్యాపక ఆకాశం అనుకుంటే అందులో గ్రహగోళ నక్షత్రములతో మన భూమి అనేటువంటి, మనం నివసిస్తున్న భూమి అనేటువంటి దాంతో సహా కోటాను కోట్ల గ్రహగోళ నక్షత్రములు ఉన్నటువంటి ఈ సృష్టి ఎంత ఉంది అంటే మళ్ళీ సేమ్ ఇలాగే మొత్తం ఆకాశము అనేటువంటి ఆత్మశక్తి 100 అనుకుంటే
ఆ 100లోంచి ఒకటిని పక్కకి తీసి ఆ ఒకటిని 1,00,000 రెట్లో 1,00,000 రెట్లో చేసి అందులోంచి ఒకటిని పక్కకి తీస్తే 1,00,000వ వంతుగా ఒకటిని పక్కకి తీస్తే అంత సృష్టి ఉంది అంతే. మిగిలిందంతా సర్వవ్యాపక ఆత్మశక్తే ఉంది. అలాగే మన ప్రాణశక్తి అదే. కాబట్టి మన మనసు ఎంత అంటే అదే ఉన్నా లేనట్టే లేకపోయినా ఉన్నట్టే అనంత విశ్వంతో పోల్చుకుంటే ధూళికణం అంతా. కానీ శరీర భావనలో అది చాలా ఎక్కువ. ఎందుకంటే మనసుతో పోల్చుకుంటే మనసుని విశ్వము అనుకుంటే మొత్తం విశ్వం అనుకుంటే అందులో ధూళికణం అంతా మన శరీరం. ఈ శరీరపు ఆయువు అయిపోద్ది. నిద్ర నుంచి మెలకువ, మెలకువ నుంచి నిద్ర, ఈ మధ్య నిద్రా సమయంలో సమస్తము మర్చిపోవటము, మళ్ళీ మెలకువలో సమస్తము గుర్తు రావటం, ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఈ శరీరానికి ఇచ్చింది ఆ ఏర్పాటు. అయితే ఇది మరుజన్మకి ఇవ్వలేదు. శరీరం మారేటప్పటికి గత స్మృతులు వాసనలుగా ఉంటాయి తప్ప విషయాలు గుర్తుండవు. అంటే గత జన్మకు ఎక్కడ పుట్టానో గుర్తుండదు, ఎటువంటి శరీరము గుర్తుండదు, తల్లిదండ్రులు ఎవరో గుర్తుండదు. కానీ వాసన రూపంలో నా స్వభావం లోపల ఉంటుంది. నా బుద్ధులు, గుణాలు, స్వభావం వాసన రూపంలో ఉంటుంది. ప్రదేశాలు, వస్తువులు, విషయాలు ఇవేం గుర్తుండవు. ఎందుకని శరీరం మారిపోయింది. ఇప్పుడు కొత్త దంపతులకు పుడతాం, ఇంకొక దంపతులకు పుడతాం, ఇంకో గర్భంలోంచి బయటకు వస్తాం. అది ఇంకో ప్రదేశం కావచ్చు, అదే ప్రదేశం కావచ్చు, ఇక మనకు తెలియదు. ఎందుకని గర్భం ఎప్పుడు మారిందో, ఇంకో గర్భంలోకి ఎప్పుడు ప్రవేశించామో అప్పుడు గత స్మృతులన్నీ పోయినాయి, గత వాసనలు మిగిలిన. ఎందుకని గత స్మృతులు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ శరీరం ఈ గర్భంలోంచి బయటకు వచ్చి జీవించడం కష్టమైపోద్ది. అంటే రెండు మనసులు పనిచేస్తుంటాయి. ఇప్పుడున్న శరీరం పాత శరీరపు మనసు, పాత శరీరపు గుర్తులు. ఎలా బతుకుతాం? రెండు శరీరాలు. ఇప్పుడు ఒకటేమో శరీరం ఇప్పుడు ఉంది, ఇప్పుడు బతుకుతున్నాం. ఇంకో శరీరం వెనకటి జన్మ శరీరపు గుర్తులు కూడా ఉన్నాయి. వెనక జన్మ తల్లిదండ్రులు, వెనక జన్మ భార్య పిల్లలు, వెనక జన్మ ఆస్తులు అన్ని గుర్తుంది, రోజువారీ అన్ని గుర్తున్నాయి అనుకోండి, ఎలా బతుకుతాం? అందుకని బ్రతకటానికి కన్వీనియంట్ గా సృష్టి చేసిన ఏర్పడ్డది. ఇప్పుడు ఏ శరీరాన్ని తీసుకుంటున్నావో, ఏ గర్భంలోంచి బయటకు వస్తావో అవన్నీ గుర్తుంటాయి మళ్ళీ ఇప్పుడు. కానీ పూర్వపు జన్మపు కర్మల ఫలములు వాసనల రూపంలో నీతోనే ఉంటాయి. అవన్నీ ఉంటాయి. కర్మ ఫలాలు ఉంటాయి, వాసనల రూపంలో ఉంటాయి. నీ బుద్ధులు ఉంటాయి, నీ గుణాలు ఉంటాయి, నీ స్వభావం ఉంటుంది. అవన్నీ వాసనల రూపంలో ఉంటాయి అని మహాత్ములు చెప్పారు. అది చెప్పింది తర్కబద్ధంగా నమ్మటానికి తప్ప ఇదే నిజమని వాదించకూడదు, దాన్ని అసలు తీసుకోకూడదు. మనం తీసుకోవలసిన ఏ విషయమైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆధ్యాత్మికతలో అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అంతే. తర్వాత ఏంటని అడక్కో. తర్వాత విషయం ఊరికనే చెప్పారు. ఆ విషయాన్ని అనేక మతాలు అనేక రకాలుగా చెప్పినాయి. ఘర్షణ ఎక్కడొచ్చింది అని మనుషుల కంటే అనేక రకాలుగా అనేక మతాలు చెబుతున్నాయి. తెలివితేటలు గలవాళ్ళు రకరకాలుగా ఊహించి రకరకాలుగా చెబుతున్నారు. ఆ రకరకాలుగా రకరకాల దేవుళ్ళని సృష్టించుకున్నారు. ఇదంతా ఊరినే మనసు చేసే గారడి. అదంతా మనకెందుకు? ఇప్పుడు నిజమైనటువంటి సత్యం ఏంటంటే ఇప్పుడు మనం బతుకున్నాం. మనం పుట్టిన దగ్గర నుంచి మన మరణం వరకు మనకు విషయాలన్నీ తెలుసు. మన తల్లిదండ్రులు తెలుసు, మన ప్రదేశాలు తెలుసు, అన్ని. ఆ తెలిసిన దాంట్లో జ్ఞానాన్ని తీసుకొని వెళ్దాం. సింపుల్. అలానే ఆత్మశక్తి ఇప్పుడు శరీరపరమైంది అయిపోయింది. శరీరమే నేను అనుకుని జీవిస్తే ఎలా ఉంటుంది అనేది ఇది విషయం. ఇందులో మనం ఏం తీసుకోవాలి అంటే బతుకున్న కన్నా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకే తీసుకోవాలి. మిగిలిన ఎవరు చెప్పినా అవి నిరూపించడం కుదరదు. నీకు ఏదైనా ఒక కన్ఫ్యూజన్ ఉండే తర్వాత ఏమవుద్ది, మోక్షం పొందకుండా చనిపోయారు కదా అంటే మోక్షం పొందే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటారు అనే దాన్ని మన సందేహానికి సమాధానంగా మహాత్ములు అందించారు. ఆ మహాత్ములు రచించిన శాస్త్రాలు చెబుతున్నాయి. మహాత్ములు అందించారు అంతే. శాస్త్రాలు అంటే మహాత్ములు చెప్పినాయి, మన వెనకటి తరాలు వారు. అది ఊరుకునే నీకు ఒక సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి చెప్పబడిన విషయం. నీకు అనుభవం అవ్వాలి. నీకు అనుభవం అవ్వాలంటే నువ్వు ఆ శక్తి తత్వాన్ని తెలుసుకుంటే అనుభవం అవుతుంది. సింపుల్ అంతే. అందుకని నీకు అనుభవం అయ్యే వరకు మూఢనమ్మకాలకు వెళ్ళకు. మూఢనమ్మకం అంటే ఏంటి? నీకు అనుభవం కానిది ఏదైనా నీకు మూఢనమ్మకమే. అది నిజమే అయి ఉండొచ్చు, అది నిజమా కాదో మనకు తెలీదు, కానీ నిజమే అయి ఉండొచ్చు కూడా. కానీ నీకు అనుభవం కానంత వరకు అది మూఢనమ్మకమే. కాబట్టి నీ అనుభవాలు పట్టుకొని వెళ్ళు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదు, ఇంకొకరు చెబుతున్నారు కాబట్టి నేను నమ్ముతున్నా. అసలు నమ్మకం అంటేనే తప్పు. నమ్మకం అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు తెలియదు, నాకు అనుభవం లేదు, నాకు దాని గురించి అసలు ఏ విధంగానూ తెలీదు,
వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నా, ఆ గ్రంథం చెప్పింది కాబట్టి నమ్ముతున్నా, ఆ గురువు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నా, ఆ దేవుడు చెప్పాడు అంటున్నారు కాబట్టి నమ్ముతున్నా, నా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నమ్ముతున్నా, ఎవరో చెప్పారు కాబట్టి నమ్ముతున్నా. నాకైతే అనుభవం లేదు, ఇది నమ్మకం. అందుకని నమ్మకంతో పని లేదు. ఇప్పుడు నువ్వు సత్యంతో సత్యం అంటే ఏంటి? పుట్టిన కాడి నుంచి మరణించే వరకు ఇప్పుడు నువ్వు ప్రస్తుతం జీవిస్తున్నావు కదా సత్యం. ఈ జీవించే దాంట్లో సత్యాన్ని తెలుసుకుంటూ వెళ్ళు. ఇది శరీరపరమైన జీవితాన్ని మాట్లాడుకున్నాం. ఆత్మ శాశ్వతమని, ఆత్మశక్తి శాశ్వతమని జీవించే వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అసలు అంటే, ఎవరైతే తమ జీవితంలో ఈ నిద్రా సమయంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నాం? ప్రాణశక్తికి వెళుతున్నాం అనుకున్నాం. ప్రాణశక్తికి వెళుతున్నాము నిద్రా సమయంలో అని చెప్పుకుంటున్నామే, ఆ విషయం చెప్పింది ఎవరు? ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఈ ఆధ్యాత్మిక చదువు అందించింది ఎవరు? ఈ ఆధ్యాత్మికత అనేటువంటి దాన్ని సాధన చేసి తమలోకి తాము ప్రవేశించి తమ శరీర స్థితిని దాటి మనోస్థితిని దాటి తమ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళి కూర్చొని దానిని అనుభవం పొంది తపస్సుల ద్వారా, ధ్యానం ద్వారా, సాధనల ద్వారా, జ్ఞాన బోధనల ద్వారా అనుభవం పొందినటువంటి మహాత్ములు, మహనీయులు ఈ చదువును అందించుకుంటూ వస్తున్నారు తరతరాలుగా. వాళ్ళు చెప్పారు, అవి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఎవరైనా జిజ్ఞాసతో ఆ వైపు ప్రయాణించి ఆ విషయాన్ని తెలుసుకొని, ఈ శరీరము మాత్రమే నేను కాదు, ఈ మనసు మాత్రమే నేను కాదు, అసలు నిద్రలో నేను నా ప్రాణశక్తిలోకి వెళుతున్నాను, నిద్ర అనేది ఒక భ్రాంతి కాదు, మనం ఎక్కడికో వెళ్ళిపోవటం లేదు, ఈ సృష్టి మాయమైపోవటం లేదు, శరీరపరమైన సృష్టి మాయమైపోయింది. ఎందుకంటే శరీరం కళ్ళు మూసుకున్న మాయమైపోద్ది మెలకువలు. అది అలాగే మనోపరమైన ఆలోచనలు ఆగిపోయినాయి కనుక లోపల నాకు భావాలు లేవు. అంతరంగంలో ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను, అది నిద్రాస్థితి. అంటే నిద్రాస్థితిలో నిద్ర అనేటువంటిది సంభవించింది మనసుకి, శరీరానికి. ఇదంతా ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో వస్తుంది. ఆ ఆసక్తి ఉండి అటువైపు వెళ్ళి ఆ విషయాలను తెలుసుకుని సాధన చేసినటువంటి వాళ్ళు నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడనే అని జీవించినటువంటి వాళ్ళు. అలా జీవించిన వాళ్ళు రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజు. అంటే నేను కొంతమందిని చదువుకున్నాను కనుక ఆ కొంతమంది పేర్లే చెప్పగలను. ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉండొచ్చు, ఎందుకని తరతరాలుగా ఉన్నారు. ఒక జనక మహారాజు ఆయన, ఒక అష్టావక్ర మహాముని ఆయనే, ఒక విశ్వామిత్ర మహర్షి ఆయనే, ఒక వశిష్ఠ మహర్షి ఆయనే, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక సుఖ మహర్షి ఆయనే, ఒక వ్యాస మహర్షి ఆయనే. అనేక మతాలలో కూడా ఈ మోక్షతత్వాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. నేను కొంతమందిని చదివినా కొన్ని పేర్లు చెప్పగలను. రీసెంట్ గా దగ్గర పేర్లు అయితే మీకు వినుంటారు అని అవి చెబుతున్నా. ఇప్పుడు రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజు రీసెంట్, అంటే కొంచెం మనం వెనక్కి వెళ్తే ఆ వెనకటి వాళ్లే. కాబట్టి కొంచెం మనకి అందుబాటులో దగ్గరగా తెలిసిన పేర్లు, అది కూడా నాకు తెలిసిన పేర్లను ఉదహరిస్తున్నాను. చాలా మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ మేము ఆత్మశక్తి స్వరూపులమే అని జీవించారు కదా. ఇప్పుడు ప్రశ్నలో వీరు ప్రశ్న అడిగింది ఏంటంటే, మన సోదరీమణి అడిగిన ప్రశ్న ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుతున్నా. శరీరమే శాశ్వతము అని బ్రతికి చనిపోయిన వాళ్ళకే, ఆత్మ శాశ్వతము అని బ్రతికి చనిపోయిన వాళ్ళకి తేడా ఏమిటి? ఇది వీరి ప్రశ్న. ఇప్పుడు తేడా బ్రతుకులోనే ముందు తెలుస్తుంది. అసలు బ్రతుకులో తేడా తెలియాలి మనకి. ఇప్పుడు ఆత్మ శాశ్వతం అని నేను చెప్పొచ్చు, కానీ నాకు ఆత్మానుభవం లేదు. అందుకని నేను బతికేదంతా ఇప్పుడు శరీరం శాశ్వతం అని బతుకుతున్నా, కానీ నోటితో ఆత్మ శాశ్వతం అని చెబుతున్నా నేను. ఇలా నాలాంటి వాచా వేదాంతులు మీకు ప్రపంచమంతా కనపడతారు, మొత్తం ప్రపంచమంతా. వాళ్ళే పెద్ద పెద్దోళ్ళగా మీకు ప్రకటింపబడుతూ మాయలు, మహిమలు, అద్భుతాలు, సభలు, సమావేశాలు పెట్టి పెద్ద ఆడంబరాలు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా నాబోటి వాచా వేదాంతలు. వాళ్ళని నమ్మి ప్రజలు పాపం వాళ్ళ బొట్లో పడిపోతుంటారు. కాదు, అలా ఉండరు. వాచా వేదాంతులు అంటే ఏంటి? నాకు అనుభవం లేదు. వాచ అంటే వచనములతో, వాక్కులతో. ఇంతకుముందు మహాత్ములు చెప్పినటువంటి, వాళ్ళు అందించినటువంటి ఆత్మజ్ఞాన బోధలను, ఆధ్యాత్మిక బోధలను, ఆత్మజ్ఞాన చదువుని చదువుకుంటున్నా నేను. గ్రంథాలు చదివే వాళ్ళు చెప్పిన అనేక మంది ప్రవచనకారులు చెబుతున్న ఉపన్యాసాలు వింటున్నా.
అది వినికిడి చదువు, పుస్తక జ్ఞానము. పుస్తక జ్ఞానం నా మస్తకంలో చేరింది, మీకు అప్పచెబుతున్నా నేను. మీరు ప్రశ్నలు అడిగినప్పుడు విశ్లేషిస్తున్నా అంతే. కానీ నాకు అనుభవం లేదు. అనుభవం పొందినవాడు, ఆత్మయే శాశ్వతమనే అనుభవం పొందినవాడు రమణ భగవానులు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళని పోల్చుకు చూసుకోవాలి. అనుభవం పొందిన వాళ్ళు ఎవరో, అనుభవం పొందని వాళ్ళు ఎవరో మీకే తెలిసిపోద్ది. వాచా వేదాంతులు నాలాంటి వాళ్ళు ఆడంబరాలు చేస్తారు, డ్రెస్ వేసుకుంటారు, గెటప్లు వేస్తారు, రకరకాలు చేస్తారు. గురువులు అంటారు, మహాత్ములు అంటారు, వాళ్ళకే పేర్లు పెట్టేసుకుంటారు. ఆత్మజ్ఞానులు అంటారు, సిద్ధ గురువులు అంటారు, మహాగురువులు అంటారు, ప్రజా గురువులు అంటారు, పూజ్య గురువులు అంటారు. ఒక గురువులు కాదు, జగద్గురువులు అంటారు. వాళ్ళ ఇష్టమేక ఎన్ని పేర్లు పెట్టుకుంటారో తెలీదు. ఎందుకంటే ఇంతకు ముందు నిజంగా మహాత్ములకు ఉన్నటువంటి బిరుదులు, పేర్లన్నీ వీళ్ళు డూప్లికేట్ కొట్టేసుకుంటారు, కాపీ కొట్టేసుకుంటారు. కానీ జీవన సరళిలో ఆత్మయే సర్వస్వము, ఆత్మశక్తికి నశింపు లేదు, నేను శరీరము కాదు, నేను అనంతాత్మస్వరూపుడను. శరీరము కాదండి ఏంటి, శాశ్వతముగా శరీరము కాదు, ఇది నశించిపోద్ది. నేను శాశ్వతముగా అనంతాత్మస్వరూపుడనన్న ఎరుక నాకు కలిగింది అనేటువంటి భావన కలిగిన మహాత్ములు రమణ భగవానుల వలె, నిసర్గదత్త మహారాజు వలె జీవిస్తారు. ఎందుకంటే నేను వాళ్ళని మాత్రమే తెలుసుకొని చదివాను. ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు శక్తిని నేను, అనంత ఆత్మశక్తిని నేను, నాకు శరీరం ఉంది అన్నప్పుడు, ఆత్మశక్తిని నేను, నాకు శరీరం ఉంది అంటే ఇప్పుడు మనం ఎలా అంటే, నాకు శరీరం ఉంది, నేను బట్టలు కట్టుకున్నా అన్నప్పుడు నాకు శరీరం ముఖ్యమైనదా, బట్టలు ముఖ్యమైనవా? బట్టలు కూడా ముఖ్యమైనవే. ఆ బట్టలుగా నేను అలంకరించుకున్న అలంకరణలు, బంగారాభరణాలు, ఏదో ఒకటి అన్ని ముఖ్యమైనవే. కానీ అన్నిటికంటే నాకు ముఖ్యమైనది శరీరం. బట్టలు పోతే కొంచెం బాధపడతా, శరీరం పోతుంది అనుకుంటే మొత్తంగా నేనే పోతున్నాననేటువంటి భయం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. శరీరంతో పోల్చుకున్నప్పుడు వస్తువులు పోవటానికి, బట్టలు పోవటానికి పెద్ద ఇబ్బంది లేదు నాకు. శరీరంతో పోల్చుకుంటే, శరీరమే పోద్ది అనుకుంటే. అలాగే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను అన్న భావన కలిగినప్పుడు, శరీరము బట్టలకి, శరీరము వస్తువులకి ఎలా పోలికుందో, అంటే శరీరము పోద్ది అనుకున్నప్పుడు బట్టలు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది, బట్టలకు విలువ ఉండదు. శరీరంతో పోల్చుకుంటే, శరీరంతో పోల్చుకుంటే నా వస్తువులకు విలువ ఉండదు. ఎందుకంటే నేను శరీరంగా ముందు మిగిలితే కదా అవన్నీ అనుభవించేది, అవన్నీ కట్టుకునేది. శరీరము ప్రాముఖ్యమైనది ఇక్కడ, బట్టలు వస్తువులు సెకండరీ. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు, ఆ భావన కలిగినప్పుడు, ఆత్మశక్తిగా నేను శాశ్వతుడను, శాశ్వతురాలను అన్న భావన కలిగినప్పుడు, శరీరం ఉంది నాకు తెలుస్తుంది, నేను అన్నం తింటున్నా, కాలకృత్యాలు తీర్చుకుంటున్నా, నిద్రపోతున్నా, లెగుస్తున్నా, కట్టుకుంటున్నా, తిరుగుతున్నా, కానీ అది సెకండరీగా ఉంటుంది. శరీరము ఉబలాట పడిపోయినట్టు, ఇందాక ఒక ఆయన షాపింగ్ మాల్ కట్టాడనే, అలా ఉబలాట పడిపోయినట్టు శారీరక సుఖభోగముల కోసం ఉబలాట ఉండదు. శారీరక అవసరములకు తగుమాత్ర ప్రయత్నం ఉంటుంది, అది కూడా తగుమాత్రంగా. అందుకే రమణ మహర్షి భిక్షాటనతో జీవించారు. కరతల భిక్ష అంటారు. ఆయన జీవించినప్పుడు కూడా ఆయన భిక్షా పాత్ర పెట్టుకెళ్ళలేదు, భిక్షా పాత్రలో పెట్టించుకోలేదు. ఎవరన్నా తెచ్చినా, ఎవరైనా ఆయనకి అన్నం పెడడానికి భిక్ష తీసుకొస్తే 2 చేతులు పెట్టారు అంతే. ఆ 2 చేతులు పెట్టి ఆ దోసిట్లో ఎంత పడుతుందో అంత పెట్టించుకొని అది తినేసి వెళ్ళిపోయారు అంతే. కరతల భిక్ష అంటారు. అంటే కరములు అంటే చేతులు, ఆ చేతుల్లో దోసుల్లో పెట్టిన తిని వెళ్ళిపోయారు. అంటే బ్రతకటానికి అవసరంగా తిన్నారు. ఏదో మనం జబ్బు వస్తే టాబ్లెట్లు వేసుకున్నట్టు. నిజంగా మామూలు మనుషులు కూడా అలాగే తినాలి, అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. మనం సుఖభోగములకు తింటున్నాం, అందుకని అనారోగ్యాలు వస్తున్నాయి. అలా తెలిసిపోతారు మనుషులు. అలాగే రమణ భగవానులు దిగంబరంగా తిరుగుతున్నారు. 14 ఏళ్ల కుర్రవాడు అరుణాచలం వచ్చేసాడు. నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అన్న భావన వచ్చేసింది. ఏంటి 13-14 ఏళ్ల వయసుకి అరుణాచలం వచ్చేసాడు ఆయన. నేను శక్తి స్వరూపుణ్ణి అయితే ఈ శరీర భావన నాకేముందని బట్టలు తీసి అవతల పారేశాడు ఆయన. తనకు శరీరమునకు ఉన్న బట్టలు తీసేసాడు ఆయన, నిక్కర చొక్క తీసి బయట పారేశాడు ఆయన. శరీర భావన అనేది అసలు ఎందుకు పెంచుకోవటం లేదు కదా, నేను శక్తిని కదా, శక్తికి అసలు మరణమేం లేదు కదా, నేను శాశ్వతుడిని కదా, శరీర భావన ఎక్కడుందని ఆయన
ఆయన మెడలో జంధ్యం ఉంది, జంధ్యాన్ని తీసి పక్కన పెట్టేశారు. అంటే అసలు శరీరమే నేను కాదని బట్టలే తీసేస్తే మళ్ళీ నాదొక కులము, నాదొక మతం, ఈ గుర్తు నాకు ఎందుకని? ఏ శక్తి అయితే దైవముగా భావించబడుతుందో, దేవుడు దేవతగా భావించబడుతుందో ఆ శక్తే అనంత ఆత్మశక్తి అని ఆ దైవీ భావనలో, సర్వశక్తి భావనలో లీనమైపోయి జీవించారు. అయితే ఆయన లీనమైపోయి జీవిస్తున్నారు అన్నది మనకు ఎలా తెలుస్తుంది? లీనత తెలియదుగా, శరీరమే కనపడుతుంది మనకు, రమణ మహర్షి శరీరం. కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి శరీర భావన లేకుండా శక్తి భావనలో జీవిస్తున్న మహాత్ములు ఎలా ఉంటారు అంటే రమణ మహర్షిలా ఉంటారు. మిగిలిన ఆడంబరాలు చేసేవాళ్ళు ఎవరికే శక్తి భావన రాలేదు. వాళ్ళు దైవ ప్రచారాలు, మత ప్రచారాలు చేసుకుంటూ మేము కూడా ఆత్మజ్ఞానులు అని వాళ్ళకి వాళ్లే బురుదుల దగ్గర తగిలించుకున్నారు. వాళ్ళ శిష్యుల్ని అలా పిలవమని చెప్పారు. అసలు ఆత్మజ్ఞానం అంటేనే తెలియని వాళ్ళందరూ వాళ్ళని ఆత్మజ్ఞానులని, వాళ్ళని భగవాన్లని, రకరకాల పేర్లు, ఇక మీరే దేవుళ్ళని వాళ్ళని పూజించి ఆరాధించి అర్చించుకుంటున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది, తప్పే ఉంది అందులో. సినిమా యాక్టర్లకు కూడా గుళ్ళు కట్టారు. సినిమాల్లో నటించే నటీమణులకి, నా హీరోలకి, హీరోయిన్లకి గుళ్ళు కట్టారు. దాన్నే ఉంది. వాళ్ళకి అభిమాన సంఘాలు ఉన్నాయి. వాళ్ళకే ఉన్నప్పుడు ఇది పెద్ద విశేషమే ఉంది. అప్పుడు అలానే వాళ్ళకే అంటే సినిమా యాక్టర్లు తక్కువ చేయట్లే నేను. కానీ సినిమా యాక్టర్లు ఎవరు మేము దేవుళ్ళు వండి మా గుళ్ళు కట్టమని అడగలా. వీళ్ళ అభిమానంతో వీళ్ళు కట్టుకున్నారు. వాళ్ళేం మేము దేవుళ్ళమని చెప్పట్లా, మేము సినిమా యాక్టర్లు అని మామూలుగానే బతుకుతున్నారు వీళ్ళు. పాపం వీళ్ళు కట్టుకున్నారు గుళ్ళు. అదొక విరదాభిమానం, అదొక పిచ్చి అభిమానం. సరే, ఎవరి అభిమానం వల్ల. అలాగే వీళ్ళు మామూలు మనుషులు, గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, భగవాన్లు అనుకునే ఉండే. ఏముంది అందులో? ఎవరు పిచ్చాళ్ళదే. అలాగే అయితే ఇక్కడ ప్రమాదం ఏంటంటే సినిమా యాక్టర్లో మేము మామూలు మనుషులు ఏం చెబుతున్నారు, వాళ్ళు పాపం మామూలుగానే బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళు ప్రజలను మభ్య పెడుతున్నారు. అవును, మీరు అన్నట్టు మేము భగవాన్లమే, మేము మా గురువులమే, మేము దేవుళ్ళమే, దైవ సమానులమే, మేము ఆత్మజ్ఞానులమే, అనంత శక్తివంతులమే అనే ఆడంబరాలు, ప్రజల నుంచి డబ్బులు, ప్రజల నుంచి సుఖభోగాలు, ప్రజల నుంచి సమస్తము గుంజుకుంటున్నారు. గుంజుకొని ఏం చేస్తున్నారు? మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారం పేరుతో సమూహాలు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవటానికి, వాళ్ళ సమూహాలకు నాయకులు అవటానికి, లేదా నాయకురాలు నాగమ్మలు అవటానికి. సరే, ఇది ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం ఏముంది? ఎవరైనా ఆఖరికి చచ్చిపోవటమే. ఇప్పుడు ఆ షాపింగ్ మాల్ కట్టిన ఆయన కథలో ఆయన అలా చచ్చిపోయాడు, వీళ్ళు ఎలా చచ్చిపోతారు, వీళ్ళ ఆఖరి భావన ఎలా ఉంటుంది, అంతే. ఏముండదు అందులో, ఏముంటుంది? నిజంగా పొందని వాడికి ఎందుకు ఉంటుంది? నటనది ఏముంది? నటనతో నువ్వు ఎంత దూరం వెళ్ళినా అలా నటకుడుగా చచ్చిపోతావు. ఏముంది అందులో? ఇప్పుడు ఒక సినిమాలో దేవుడు పాత్ర వేసాడు ఒక ఆయన దేవుడు అవుతాడా? మనకు చూపించడానికి దేవుడు పాత్ర వేసాడు, అద్భుతంగా దేవుడు పాత్ర పోషించాడు. మనం కూడా దేవుడు పాత్రలో, ఆ దేవుడు రూపంలో ఉన్న ఆయనకి నమస్కారాలు పెట్టొచ్చు మనం. కానీ ఆయన వచ్చి చెబుతాడు, ఏమండి నేను ఆ పాత్ర పోషించాను, నటించాను అని. నేను దేవుడిని కాదండి బాబు, నేను యాక్టర్ని. మీరు నమస్కారాలు నాకు పెడుతున్నారు కాదు, ఆ దేవుడికి పెట్టాలి మీరు. నేను ఆ దేవుడు రూపంలో నన్ను ఎన్నుకున్నారు, ఈ సినిమాలో నేను పాత్ర పోషించాను అంటాడు. అలా వీళ్ళు ఎవరైనా ఎన్ని మోసాలు చేస్తున్నా, ఎంతమంది మోసగాళ్ళు గురువులుగా, మాతాజీలుగా చలామణి అయ్యి వెళ్తున్నా, ఆ షాపింగ్ మాల్ కట్టిన ఆయన చనిపోయినప్పుడు మనసు ఏంటో వీళ్ళ మనసు కూడా అంతే, దొంగ మనసు అది. అదే భావాలతో చనిపోతారు. మళ్ళీ మోక్షాన్ని పొందే వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఈ పూర్వపు వాసనలు, ఆ చెడు వాసనలు, చెడు కర్మలు పట్టుకొని మళ్ళీ పుడతారు. అంతే, ఏం లేదు. ఎవరికైనా సూత్రం ఒకటే, సృష్టి సూత్రం మారదు, మీరు ఏ వైపు వెళ్ళారు అనే దాని మీద ఉంది. కానీ నిజమైన వాళ్ళు ఏంటి, ఈ తేడా ఏంటని అడిగారు. తేడా ఏంటి అన్నప్పుడు చనిపోయినాక తేడా ఏంటి కాదు, ముందు బతికున్నప్పుడు తేడా కూడా గుర్తించాలిగా. రమణ భగవానుల వలె జీవిస్తారు. తిండి కోసం తాపత్రయపడలేదు, బట్ట కోసం తాపత్రయపడలేదు, డబ్బు అసలు ముట్టుకోలేదు, జీవిత పర్యంతము డబ్బు ముట్టుకోలేదు, గుర్తింపు కోసం తాపత్రయపడలేదు, అసలు ఏ మనిషి కోసము తాపత్రయపడలేదు. తన సహజ జీవితాన్ని నామమాత్రంగా గడిపారు. శరీరంతో ఆయన చేసింది ఏంటంటే వేళకింత తిని కాలకృత్యాలు తీర్చుకొని నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయి లేచారు. బ్రతికున్నంత కాలము నేను అనంతాత్మస్వరూపుడను, మీరు కూడా అనంతాత్మస్వరూపులే. ఈ సృష్టి మొత్తం ఉన్నది ఏకైక అనంత ఆత్మశక్తి. మనుషులందరూ తమ ఆత్మస్వరూపాన్ని తాము తెలుసుకోవచ్చు. మీలో ప్రాణశక్తిగా ఉన్నది మీ ఆత్మస్వరూపమే. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి
నేనని మాట్లాడతాం కదా మనం, నాకు ఈ కష్టం, నాకు ఈ బాధ అంటే ఆయన ఏమన్నారంటే, నాయన నువ్వు నేను అనుకుంటున్న నీ శరీరాన్ని నీ నిజమైన నేనుని తెలుసుకో అన్నారు. నేనెవరు అని తెలుసుకో, నీ సంపూర్ణతని తెలుసుకో అని చెప్పి. అలా ఉంటారంతే. అలాగే సామాన్యంగా జీవించుకుంటూ శరీరపరమైనటువంటి అన్ని రకాల బాధలకి గురవుతూ, సామాజిక బాధలకి, మనుషులతో బాధలకి, చుట్టూ ఉన్నోళ్ళు పెట్టే బాధలకి, అన్నిటి అనారోగ్య బాధలకి లోనవుతూ చిట్ట చివరికి క్యాన్సర్ పుండు వచ్చి ఆ క్యాన్సర్ పుండుకి 3 సార్లు ఆపరేషన్ మత్తు లేకుండా చేయించుకొని, ఎందుకని నేను ఈ శరీరం కాదుగా, దానికి వస్తే నాకేమవుద్దని నిరూపించి చూపించి, అలా ఆ క్యాన్సర్ పుండు వల్లనే కొంతకాలానికి శరీరాన్ని వదిలేశారు. కానీ నేను అనంత ఆత్మశక్తిని, ఈ శరీరం నేను కాదు అని 14వ ఏట నుంచి చివరి రోజు వరకు చెప్తూనే ఉన్నారు. చివరి రోజు అంటే ఏంటి? ఆయన దేహపు చివరి రోజు. మిగిలింది మనకు తెలియదుగా. ఆయన శరీరం వదిలేసినాక రమణ మహర్షిని మనం ఎలా చూడగలం? సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి రమణ భగవాన్లే. మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా రమణ భగవాన్లే. అలా ఎంతమంది జీవన్ముక్తులు మహాత్ములు వచ్చారో వాళ్ళందరూ ఈ అనంత ఖాళీ అనే శక్తి సాగరంలో, ఆకాశ సాగరంలో మొత్తం వాళ్ళందరూ లీనమైపోయి ఉన్నటువంటి శక్తి స్వరూపులు. ఇప్పుడు రూపాలు పోయినాయి, శక్తిగా మారిపోయారు. సముద్రంలో పడిన నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయినట్టు. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తుపట్టవచ్చు, వాళ్ళు ఎలా ఉంటారు అని. దేహభ్రాంతి, మోహభ్రాంతి ఉండదు వాళ్ళకి. ఏదో చేయాలి, ప్రపంచాన్ని ఉద్ధరించేయాలని ఉండదు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయితే దేన్ని అసలు ఏం చేస్తాం? ఇక్కడ ఏకీకృత భావనలో ఉన్న వ్యక్తికి భేదభావన ఎలా వస్తుంది? భేదభావన వస్తే కదా ఉద్ధరించాలి, ప్రచారం చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ఆ మతాలను ఇందులోకి లాగేయాలి, ఈ మతాలను ఇందులోకి లాగేయాలి, ఆ దేవుడు వాళ్ళని ఇందులోకి లాగేయాలి, ఆ గురువు వాళ్ళని ఇందులోకి లాగేయాలి. ఈ భావాలన్నీ ఎప్పుడు వస్తాయి? ఏకాత్మ భావన లేనప్పుడు వస్తాయి. ఏకాత్మ భావనలో ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అన్నప్పుడు అసలు భేదత్వం ఎక్కడుంది? ఆ భేదత్వము లేనటువంటి గురువుల్ని ఎన్నుకోవాలి ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు వెళ్ళేటప్పుడు. అప్పుడు మనం సరిగ్గా నడవడానికి కుదురుతుంది. సరే, ప్రశ్నలో సోదరు అడిగింది ఏంటి? మరణం తర్వాత ఏంటి? బ్రతికొండగా ఎలా గుర్తించవచ్చు వాళ్ళని? వాళ్ళ దగ్గర ఎటువంటి ఆడంబరాలు ఉండవు. అలా రామకృష్ణ పరమహంస అలాగే బతికారు. చూసుకోవచ్చు, బోల్డ్ మంది మహాత్ములు ఉంటారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అసలు శరీర భావన చాలా నామమాత్రంగా ఉంటుంది. మిగిలిన ఈ ఆడంబర జీవులు, ఆడంబర గురువులు, ఆడంబర మహాత్ములు వీళ్ళందరూ కూడా జ్ఞానులని పేరు పెట్టుకొని ఆ పేరుతో తిరుగుతున్నారు. ఎవరిటి వెళ్తే మనకేమైంది? మనకేం నష్టం లేదు. కానీ నిజమైన వాళ్ళు ఎవరైనా తెలుసుకోకపోతే మనం ఆధ్యాత్మిక చదువులు కరెక్ట్గా వెళ్ళలేం. ఆత్మజ్ఞాన చదువులు మనం దాన్ని పొందాలిగా. మన ప్రాణశక్తిని మనం తెలుసుకొని మనం అనంత ఆత్మశక్తి స్వరూపులు అన్న స్థితిని పొందాలంటే నిజమైన వాళ్ళని పట్టుకోవాలి. ఆడంబరం వాళ్ళని పట్టుకుంటే శరీర భావనలోనే మనమే బిరుదులు ఇచ్చుకుంటాం. నేను కూడా ఆత్మజ్ఞాని, నేను. వాళ్ళు చెబుతారు నువ్వు కూడా మోక్షం పొందేసేవని. అలా చెప్పిన గురువులు బోల్డ్ మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకే, మా ఇంట్లో ఉంటున్న కొంతమందికే, మా పెద్దలకి, మా ఇంట్లో ఉంటున్న పెద్దవాళ్ళకి కొంతమందికి చెప్పారు గురువులు, మీరు మోక్షాన్ని ఎప్పుడో పొందేశారు. వాళ్ళేం పాపం నానా బాధలు, నానా తిప్పలు పడుతున్నారు. అతి సామాన్యులు వాళ్ళు. ఊరికినే మోక్షాన్ని పొందేసామని చెప్పేస్తున్నారు, లేదా మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు. ఏం లేదు, అరటిపండు కంటే తేలిగ్గా ఉంది వాళ్ళకి మోక్షం. వాళ్ళు చెప్పేస్తున్నారు. అది పండు ఫలము కాదు, అది స్వీయ ప్రాణశక్తి అని కదా తెలియాలి. అందుకని నిజమైన వాళ్ళని పట్టుకోవాలి. నిజమైన మహాత్ముల్ని ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు నిజమైన మహాత్ముల వైపు వెళ్ళాలి. ఇక్కడ ప్రశ్నలో సోదరు ఏమి అడిగారు? మళ్ళీ ప్రశ్నను ఒకసారి గుర్తు చేసుకుందాం. శరీరమే శాశ్వతమని బ్రతికి చనిపోయిన వాళ్ళకి, ఆత్మ శాశ్వతమని బ్రతికి చనిపోయిన వాళ్ళకి తేడా ఏమిటి? బ్రతికున్నప్పుడు తేడాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చనిపోయినప్పుడు తేడా ఏంటంటే, ఆత్మ శాశ్వతము అనేటువంటి అనుభవం కలిగిన వాళ్ళకంటే, ఆత్మ శాశ్వతం కాదు, ఆత్మ శక్తిని నేను, అది శాశ్వతము, నేను అనంత ఆత్మశక్తినే, శాశ్వతమైన అనంతాత్మశక్తిని అనేటువంటి ఎరుకను పొంది చనిపోయిన వాళ్ళకి మరుజన్మ ఉండదు, అనంత ఆత్మశక్తిగా శాశ్వతంగా మిగిలిపోతారు అని మన పూర్వపు మహాత్ములు చెబుతున్నారు. వాళ్ళు అందించిన గ్రంథాలు చెబుతున్నాయి, ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయి, ఆధ్యాత్మిక చదువు చెబుతుంది. అయితే వాళ్ళు కావాలంటే ఇష్టపూర్వకంగా మళ్ళీ జన్మ తీసుకోవచ్చు.
అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానాన్ని నిరూపించి మళ్ళీ మిగిలిన మనుషులు పొందాలి అని అనుకుంటే, ఇప్పుడు ఈ సృష్టి అంతా అయింది ఆత్మశక్తే కదా. అలాంటప్పుడు ఆత్మశక్తి మళ్ళీ నేను అనంత ఆత్మశక్తిని అని మనుషులు తెలుసుకోవడానికి అనువుగా కూడా తను ఒక శరీరం ధరించి జ్ఞానిలా భూమి మీదకి రావచ్చు. ఎందుకంటే మొత్తం మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఆత్మశక్తితోనేగా ఏర్పడినప్పుడు ఈ జ్ఞానుగా ఎందుకు రాదు? ఈ దేవుళ్ళు దేవతలుగా ఎందుకు రాదు? అదే అనంత ఆత్మశక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మజ్ఞానులుగా మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఆత్మశక్తిని తెలుసుకొని శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళు ఆత్మశక్తిలో కలిసిపోతారు. లేదా వాళ్ళకి కావాలి అనుకుంటే మళ్ళీ శరీరం ధరించి ఆత్మజ్ఞానులుగా వచ్చి భూమి మీద సంచరించి వెళ్తారు. అలా వచ్చిన వాళ్ళే రమణ భగవానులు లాంటి వాళ్ళు. వాళ్ళు మనలా కర్మతో వచ్చిన వాళ్ళు కాదు. ఆత్మజ్ఞానులు, ఆత్మశక్తి మానవులకు ఆత్మశక్తి నిరూపణ కోసం మళ్ళీ అదే ఒక రూపం ధరించి ఒక ఆత్మజ్ఞానిలా భూమి మీదకి వచ్చి శరీర భావము లేకుండా ఎలా జీవిస్తారో జీవించి చూపించి వెళ్ళింది. అందుకని అలా వెళుతుంది అని అడగండి. సృష్టి అంతా ఆత్మశక్తి వల్లనే అయింది. అయినప్పుడు అదెందుకు జరగదు? కాబట్టి శరీరమే నేనని బతికిన వాళ్ళదేమో ముందు చెప్పుకున్నా మళ్ళీ జన్మలు ఎత్తుతారు. శరీరము నేనని బతికిన వాళ్ళకి జన్మ పరంపర ఎప్పుడు ఆగుతుంది అంటే, నేను అనంత ఆత్మశక్తిని అనే వరకు జన్మ పరంపర ఆగదు, సాగుతూనే ఉంటుంది అని పూర్వపు మహాత్ములు అనేక రకాలుగా అందించారండి. పూర్వపు గ్రంథాలన్నీ అవే చెబుతున్నాయండి. ఆధ్యాత్మిక చదువు అంతా అదే చెబుతుందండి. కాబట్టి ఎవరైనా ఎప్పటికైనా నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకొని మోక్షాన్ని పొందితే జన్మ పరంపరలాగి శక్తి స్వరూపులుగా మిగిలిపోతారు. ఎలా శక్తి స్వరూపులుగా మిగిలిపోయి నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకున్న వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా కావాలంటే జన్మ తీసుకోవచ్చు, లేదంటే శక్తి స్వరూపులుగా ఉండిపోవచ్చు. అది వాళ్ళ ఇష్టమని మళ్ళీ గ్రంథాలు దాన్నే చెబుతున్నాయి. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు దాన్నే చెబుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా ఈ శరీరంతో మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఉన్న సత్యము నిజము. ఇందులో ధర్మంగా మంచిగా బ్రతకడానికి మాత్రమే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. మంచిగా బతికే వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞాన యజ్ఞమే చేస్తున్నారు, ఆత్మజ్ఞాన సాధనే చేస్తున్నారు, ఆత్మజ్ఞాన యాగమే చేస్తున్నారు. ఎన్ని రకాల సాధనలు ప్రపంచంలో అతి గొప్ప గొప్పవిగా చెప్పబడుతున్న సాధనలు ఉన్నాయో అన్నిటికంటే అత్యుత్తమమైన సాధన నీ ఆత్మజ్ఞాన సాధన, నిన్ను నువ్వు తెలుసుకోవటం. అది నీ ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. మంచిగా బతికే వాళ్ళందరూ ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. మీరు చెడు పోగొట్టుకొని మంచిగా బ్రతకడానికి ప్రయత్నించండి చాలు, మిగిలిందంతా ఆత్మశక్తే చూసుకుంటుంది. మంచిలోకి వచ్చిన వాళ్ళకి మోక్షానికి దారి ఉంది. మీరు మంచిలోకి రాకుండా దారి మీకు కనపడదు. ఎవరైతే చెడును వదిలేసి సంపూర్ణ మంచిలోకి వస్తారో మోక్షపు ద్వారపు తలుపులు తెరుచుకుంటాయి. ఆత్మజ్ఞానం మీకు దానంతటా అదే అర్థమవుద్ది. మీ ప్రాణశక్తే ఆత్మశక్తిని మీకు అర్థమయ్యేటువంటి మానసిక స్థితి మీకు వస్తుంది. దేనికి? సద్బుద్ధి వలన, ధర్మబుద్ధి వలన, మంచి వలన. చెడులో ఉన్నప్పుడు అది కలగదు. అది చెడంతా ప్రాపంచిక శరీర భావనను పెంచి బయటికి తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే సందేహం ఉంటే మళ్ళీ తప్పకుండా అడగండి, విశ్లేషించుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయించి వినబాకండి, ద్వేషాలు పెంచుకోబాకండి, మీ మనసులు పాడు చేసుకోబాకండి. ఒకవేళ అలా మీ మనసులు పాడైపోతున్నాయి, కాదు మేము వినకుండా ఉండలేకపోతున్నాం, ఎందుకంటే మనుషులకి అదో రకమైన జబ్బు, విషయాసక్తి అంటారు. ఎవడెవడి గురించో తెలుసుకొని ఈర్ష్యలకి, అసూయలకి, ద్వేషాలకి లోనైపోయి వాళ్ళందరి మీద రాళ్ళు వేయాలనిపిస్తూ ఉంటుంది. ఇది మానవ సమాజంలో అనాదిగా మానవ చరిత్రలో ఉన్నదే. అటువంటి భావాలు మీకు కలుగుతుంటే మీ అహంకారానికి, మీ ఈర్ష్యలకి, మీ అసూయలకి, మీ ద్వేషాలకి ఓ నమస్కారం, మీ పాదాలకు ఓ నమస్కారం. నేను మీకు ఏ విధంగానూ సరిపోల్చదగిన వ్యక్తిని కాదు, నేను సామాన్యుణ్ణి, అతి సామాన్యుణ్ణి, మీకు ఏ విధంగానూ అడ్డం వచ్చే వ్యక్తిని కాదు. అసలు ఈ శీర్షికల్లోనే నా పేరు నేను చెప్పుకోవటం లేదు, నా బొమ్మ నేను పెట్టుకోవటం లేదు, నేను ఎవరో తెలియజేయటం లేదు, ఎవరితోనూ నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి సంపాదన లేదు. కనీసం యూట్యూబ్ నుంచి కూడా నాకు ఎటువంటి ₹1 సంపాదన కూడా రాదు. దీన్ని నేను సంపాదన కోసం చేయటం లేదు.
నాకు నేను దీన్ని చెప్పుకుంటున్నా, ఎవరినో ఉద్ధరిద్దామన్న ఆలోచన కూడా లేదు. నన్ను నేనే ఇంకా ఉద్ధరించుకోలేదు. నా స్వీయ ప్రాణశక్తి, నా స్వీయ ఆత్మశక్తి నాకు తెలియలేదు. నేనెవరిని ఉద్ధరిస్తాను? అయితే ఎందుకు ఈ శీర్షికలు చెబుతూనే ఉన్నాను అంటే, ఇదొక నాకు తపస్సుగా, సాధనగా, కాసేపు ఈ భావనలో లీనమయ్యి సద్భావాలలో లీనమై ఉండటానికి నా మాటలే నాకు సజ్జన సాంగత్యంగా చక్కగా ఇది ఒక సాధనగా కాసేపు పెట్టుకున్నాను ఈ శీర్షికలు. కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతున్నారు, అడిగి సందేహాలు వస్తే ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ఇలా అనేక ప్రశ్నలు రావటం వలన అనేక రీతులలో నేను మళ్ళీ ఈ విషయ జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. నాకు మననం అవుతుంది, నాకు శ్రవణం అవుతుంది, నాకు సాధన అవుతుంది. ఇలా ప్రశ్నలు అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని రకాలుగా నేను శ్రవణ మనన సాధనలు చేసుకోలేను. కాబట్టి ఈ ప్రశ్నలు అడిగే వాళ్ళ వలన నాకు అనేక రకాలుగా మళ్ళీ భావం నాలో తిరిగి 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 కూడుకుంటుంది, స్థిరపడుతుంది. కాబట్టి నా ఉపయోగం కోసం నేను ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాను. ఉద్ధరేది ఆత్మదాత్మానం, నా స్వీయ ఆత్మను నా చేత నేనే ఉద్ధరించుకోవటానికి, నన్ను నేనే ఉద్ధరించుకోవటానికి ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాను. కాబట్టి అతి సామాన్యుడినైన నన్ను క్షమించి, నచ్చని వాళ్ళందరూ, గిట్టని వాళ్ళందరూ, అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళందరూ వాడెంత ఆఫ్టర్ ఆల్ మా ముందు అని అనుకొని, నిజంగా మీ ముందు నేను ఆఫ్టర్ ఆల్ దేనికి పనికిరాను, నేనే చెబుతున్నాను. కాబట్టి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇలా ఎన్ని విన్నా, ఎంతకాలం విన్నా సాధన చెయ్యకుండా, అంటే స్వీయముగా ఆ వింటున్నటువంటి భావాలను మనసుకు పట్టించుకోవటమే సాధన. సాధన చెయ్యకుండా ఆ అనుభవాన్ని పొందటం, అర్థం చేసుకోవటం, ఆ జీవన్ముక్త స్థితిని మనం పొంది జీవించటం కుదరదు. సాధన అత్యవసరం. అది ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవడానికి వీలుగా సందేహాలు అడిగినప్పుడల్లా ఇంకా వివరంగా చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో కొందరు సోదర సోదరీమణులు వాళ్ళ పర్సనల్ అనుభవాలను పంపటం, వాళ్ళు పర్సనల్గా కొంచెం రిక్వెస్ట్ చేయటం అనేటువంటి అనేక చర్యలు జరిగినాయి. ఇవన్నీ కూడా మనుషుల్ని ఎవరిని నేను కలవలేదు, కలవను కూడా. అయితే ఒక చిన్న చిరు ఆలోచన నా మదిలో కలిగింది. మనం ఇలా ఎంత చెప్పినా ఏం చేసినా సాధనకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం తయారు చేయకపోతే స్వీయముగా కష్టమేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అందువలన ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆసక్తిపరులు, జిజ్ఞాసువులు అయినటువంటి వాళ్ళకి నేను అక్కడ ఉండి స్వయముగా నా దగ్గర కూర్చొని వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటూ సాధన చేయడానికి అవసరమైన ఒక ప్రదేశమును ఏర్పాటు చేద్దాము. దాని పేరు ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఒక చిన్న భావన కలిగింది. అయితే ఈ భావన ఆచరణకు తెస్తానా తేనా అనేది కాల నిర్ణయము, విశ్వశక్తి నిర్ణయము, ఆత్మశక్తి నిర్ణయము, ప్రాణశక్తి నిర్ణయము, దైవ నిర్ణయము. ఎందుకనంటే ఇలా మంచి చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో, ప్రజలకేదో మేలు చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో డబ్బులో చిక్కుకుపోయారు. భక్తులు, శిష్యులు అనేటువంటి భావాలలో చిక్కుకుపోయారు. గురుత్వము అనే భావాల్లో చిక్కుకుపోయారు. మహాత్ములు అనేటువంటి పేరుల్లో చిక్కుకుపోయారు. రకరకాలుగా వేల 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 ఎకరాలలో ఆశ్రమాలు కట్టడం, ఇవి నావంటం, ఒక సమూహాలు ఏర్పాటు చేయటం, దేవుళ్ళను చీల్చేయటం, మతాలు చీల్చేయటం, మళ్ళీ వీళ్ళు కొత్త మార్గాలు పెట్టేయటం, ఇలా అనేక రకాలుగా ముక్కలుగా మళ్ళీ ఆధ్యాత్మికతను నరికేసుకుంటూ దైవత్వాన్ని ముక్కలుగా చేసేస్తూ ముందు మంచి ఉద్దేశంతోనే బయలుదేరిన వాళ్ళు అలా అయిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంటే అటువంటి వాళ్ళకి కొంచెం దగ్గరగా కూడా ఉన్నాను నేను. అందువలన అసలు మనిషి లేకుండా చెప్పాలి, మనకు సొంత గుర్తింపు ఉండకూడదు, మన సొంత పేరు ఉండకూడదు, ఎందుకు ఇప్పుడు మన గుర్తింపుతో అవసరం ఏంటి అనే భావనతో ఇలా చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఎంత చెప్పినా ఎన్ని విన్నా స్వీయ సాధన లేకుండా అది కొంచెం అసాధ్యమైన విషయమే. ఈ విషయాన్ని కొంతమంది సోదర సోదరీమణులు నాకు మెయిల్స్ ద్వారా
వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయటం, అది కొంత నాకు కూడా ఆల్రెడీ ఆలోచన ఉంది, కానీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే అనే ఉద్దేశంతో. అసలు ఇంతకీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే, అందుకని నేను జనంలోకి వెళ్లకుండా నాకు గుర్తింపు లేకుండా చెబుదాం అనేటువంటి విధానంలో ఇప్పుడు చెబుతున్నాను. కానీ నిజంగా ఒక ఆధ్యాత్మిక విద్యాలయం అని ఒక స్థలం ఏర్పాటు చేసి, ఒక ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని అందరికీ అందుబాటులో ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న తలంపు ఒకటి కలిగింది. మరి ఇది చేస్తానో చెయ్యనో తెలియదు, ఎందుకంటే నేను పాడైపోకూడదుగా. మళ్ళీ నేను గుర్తింపులకు లోనయ్యి నేను మళ్ళీ ఒక సమూహాలు తయారు చేసి అలాంటివి చేయకూడదు. అలాంటివి చెయ్యను. నా మీద నాకు నమ్మకం ఉంది, ఒక స్థిరత్వం ఉంది. నేను ఎటువంటి సమూహాన్ని లేదా ఒక మతాన్నో ఒక దేవుణ్ణో ఒక విధానాన్నో ఒక పద్ధతినో ప్రమోట్ చేయను. మనుషులందరూ ఒక్కటే అనేటువంటి విధానాన్ని నేర్పగలను, నేర్పుతాను అనేటువంటి భావం నాలో స్థిరపడితే అప్పుడు రాబోయే కాలంలో ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో ఒక ప్రదేశమును, ఒక స్థలమును జిజ్ఞాసువులు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞాన ఆసక్తి, ఆధ్యాత్మిక చదువు ఆసక్తి ఉండి ఆ సాధన చేసుకుందాం, ప్రత్యక్షంగా ఆ మనిషి దగ్గరుండి ఆ సందేహాలు తీర్చుకొని మనం సాధన చేసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొని అది ప్రారంభిద్దాం అనేటువంటి తలంపు మాత్రమే వచ్చింది. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందని చెప్పలేని కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, నా మీద నాకు అదుపు ఉంటుందా? అసలు ఇక్కడ మొత్తం నేను ఆలోచించేది నా మీద నాకు అదుపు కావాలి. జనం పోగవగానే మనుషులు పాడైపోతూ ఉంటారు. చూశాను చాలా మందిని అలా, డబ్బుకి లొంగిపోతూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలకు లొంగిపోతూ ఉంటారు. ఇవే మా ప్రపంచంలో కీర్తి, కామము, కనకము. గుర్తింపు కీర్తి అంటే, కామం అంటే మొత్తం కోరికలు, కనకం అంటే సంపదలు. వీటన్నింటికి లోనైపోయి మనిషి తనను తాను నాశనం చేసేసుకుంటాడు. ముందు నన్ను నేను నాశనం చేసుకోను జనం వచ్చిన, ఎందుకంటే నేను జనంలోంచే జీవితకాలం మౌనం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను జనంలోకి ఒకవేళ వెళ్తే ఏమైపోతాను అనేది అని అనుమానం నాకుంది. ఎందుకంటే నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అతిరథ మహారథులు, ఘనులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ సమూహాలే తయారు చేశారు, మళ్ళీ దైవ విధానాలు తయారు చేశారు, కొత్త కొత్త పద్ధతులు తయారు చేశారు. నాకు తెలిసిన కొంతమంది కొత్త మతాల విధానాలు పెట్టేశారు. ఈ కాలంలో బయటకు వస్తాయి. అరే ఇదేంటారు నాయన, వీళ్ళు ఇంకా ఇలా ముక్కలు చేసుకుంటా జనాలను తీసుకెళ్ళిపోతున్నారంటే ఏం లేదు, కేవలం వాళ్ళు నాయకులు అవటం కోసం. వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత విధానాన్ని ప్రజలకు రుద్ది అది దేవుడి పేరు మీద చెబుతున్నారు. నేను స్వయంగా అది అనుభవించాను ఆ విషయాన్ని. అందుకని నేను రావట్లేదు. నేను అలా పాడవను, ప్రజల్ని పాడు చేయను, కించిత్తైనా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తానని నా మీద నాకు నమ్మకం కలిగిన రోజున ఆధ్యాత్మిక విద్యాలయం ప్రారంభిస్తాను. అది కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తు కాలంలో. ముందు నా మీద నాకు నమ్మకం కలగాలి, అలాగే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అందుకని ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇది వింటున్న వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి అసలు భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుంది, మనం ఏదైనా ప్రారంభించుకుని ముందుకెళ్తామా లేకపోతే ఇలాగే సాగుదామా అనేది కాలంలో నిర్ణయించబడుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.